సో క్విక్గా ఏంటంటే సో యానిటేషన్స్ స్పెసిఫిక్గా మనము లైక్ యూస్ చేసే యానిటేషన్స్ లైక్ సిఎస్ఎస్ లాగా సో ఇంటర్నల్గా డిఫైన్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా డిఫైన్ చేసి చూసాము. సో ఎక్సర్సైజ్లో ఏంటంటే యానిటేషన్స్ యూస్ చేసి యూఐని మనం ఏ విధంగా ఎన్హాన్స్ చేస్తాం అనేది వీల్సి. సో దీనికి అంటే ఫియరీ ఎలిమెంట్స్కి మాత్రమే జనరల్గా మనం యూస్ చేయడానికి అవుతుంది. సో ఏ విధంగా యూఐకి మనం ఆటోమేటిక్గా యానిటేషన్స్ ద్వారా యూఐని జనరేట్ చేస్తాం అనేది ఎక్సర్సైజ్లో చూస్తాం. సో we'll take one example. So we'll do one exercise like ఇక్కడ ఏంటంటే మనం we'll take one standard service. So ఇది ఈపీఎం రెఫరెన్స్ షాప్ అనే సర్వీస్ తీసుకుంటున్నాము. సో మనం ఈ సర్వీస్లో మనం సప్లయర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసాం కనుక సప్లై డీటెయిల్స్ చూపించేటట్టు ఇది ఒక స్టాండర్డ్ మన ఈఎస్ఐ డెమో సర్వీస్లోనూ వన్ మోర్ సర్వీస్. సో ఈ సర్వీస్ని మనం విల్ హ్యావ్ ఇందులో సప్లైలో ఇన్లైన్ ఆల్రెడీ ఉన్నది. సో ఈ సర్వీస్తో ఫస్ట్ ఒక ఎలిమెంట్ ద్వారా స్టాండర్డ్ అప్లికేషన్ చేసి దెన్ విల్ యాడ్ అనోటేషన్స్ టు దిస్ పర్టికులర్ అప్లికేషన్. సో ఎక్స్టర్నల్గా అనోటేషన్స్ యాడ్ చేస్తాం మనం యూజింగ్ వెబ్ ఐడి. సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఏంటంటే మనకి అనోటేషన్స్కి మోడలర్ ఉండదండి. సో మోడలర్ యూస్ చేస్తే ఏంటంటే మనం కోడ్ని ఇప్పుడు మనం డేటా లేఅవుట్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వీ కెన్ యాడ్ ఇట్ అండ్ వీ కెన్ సీ. సో సేమ్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా ఎలా యాడ్ చేస్తాం, యూజింగ్ ఇది ఎలా యాడ్ చేస్తాం. సో వెబ్ ఐడీలో ఏంటంటే మీకు పిక్టోరియల్ కనిపిస్తుంది. సో సర్టెన్ ఆప్షన్స్ మీకు ఇది ఇలా డైరెక్ట్గా రాస్తేనంటే ఇట్ విల్ నాట్ బి సో క్లియర్. సో మనం ప్రీవియస్లీ కూడా చూసాం. సో ఐ వాజ్ మాన్యువల్లీ వెన్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఈచ్ సెక్షన్ ఇక్కడ దెర్ వాస్ డిఫరెన్స్ లైక్ ఆర్డర్డ్ క్వాంటిటీ తర్వాత ఆర్డర్డ్ యూనిట్. సో ఇది విజువలైజ్ చేయడానికి ఇట్ విల్ బి టఫ్ ఇన్ యానిటేషన్స్. ఇస్ ఫెమిలియర్గా మనకి ఎక్స్ఎంఎల్ సింటాక్స్ లాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. సో ఇట్ ఈస్ లైక్ యానిటేషన్స్కి ఆర్డర్డ్ యూనిట్ అని ఉండి ఆర్డర్డ్ యూనిట్కి మళ్ళీ ప్రైస్ అని ఉండి సో ఇలా వీ హ్యాడ్ డిఫరెంట్ ఈచ్ ప్రాపర్టీకి మల్టిపుల్ యానిటేషన్స్, సబ్ యానిటేషన్స్ కూడా మనం చూసాం. లైక్ కరెన్సీ కేసులు తీసుకుంటే వీ హ్యాడ్ సబ్ వేర్ కాంటెక్స్ట్ లాంగ్వేజ్ బట్టి కూడా కరెన్సీ ఆటోమేటిక్ ఐడెంటిఫై చేసేటట్టు వీఆర్ సెట్టింగ్ ఇట్. సో ఇలా కాంటెక్స్ట్ బట్టి సర్టెన్ ఉన్నాయి కనుక సో వారు విజువలైజేషన్ బెటర్ ఉండడం కోసం వీల్ యూస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ యానిటేషన్స్ బేస్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు జనరల్గా మనకి సర్టెన్ యాడోన్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క యాడోన్స్ ఉంటాయి. సో ఇంకా ఏంటంటే యాడోన్స్ బిజినెస్ స్టూడియోలో ఈ యానిటేషన్ స్పెసిఫిక్ యాడోన్స్ అనేవి ఇంకా లిమిటెడ్గా ఉన్నాయి. సో దే ఆర్ నాట్ ఆల్ యానిటేషన్స్ యాడోన్స్ ఇంకా లేవు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీచర్స్ అన్ని మనం ఎనేబుల్ చేయాలండి. లైక్ ఫస్ట్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాలి. సో సెట్టింగ్స్కి వెళ్ళి ఎక్స్టెన్షన్స్కి. సో ఎక్స్టెన్షన్స్కి వెళ్తే ఇక్కడ మనకి ఇఫ్ యూ సర్చ్ విత్ ఇదర్ ప్లగ్ఇన్స్, ఓకే. సో ఇక్కడ మీరు ప్లగ్ఇన్స్కి వెళ్తే ఓపాల్ ఉన్నది. సో మన ఓవర్వ్యూ పేజ్ కూడా యానిటేషన్సే, అనలిటికల్ లిస్ట్ పేజ్కి కూడా యానిటేషన్స్. ఈ పర్టికులర్ చేయడానికి ఒక యాడ్ ఆన్ ఉంది. సో ఈ యాడ్ ఆన్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే మనకి విల్ హ్యావ్ సమ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో ఏవైతే యానిటేషన్ మనం యాడ్ చేస్తామో వాటిని ఇంకొద్దిగా ఈజీగా రీడబుల్గా మనకి అలౌ చేస్తుంది. అలాగే వర్క్ లిస్ట్ కూడా అప్లికేషన్. సో ఫియరీ ఎలిమెంట్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెపరేట్గా ఎస్ఐపి కొన్ని యాడ్ ఆన్స్ వెబ్ ఐడికి ఆల్రెడీ రిలీజ్ చేస్తుంది. బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కేసులో దే ఆర్ స్టిల్ టూ ఎర్లీ కనుక దే హ్యావింట్ యెట్ హ్యావ్ ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని ఎక్స్టెన్షన్స్ లేవు. సో దీస్ ఎక్స్టెన్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ బిజినెస్ అప్ స్టూడియో కూడా, బట్ ఇన్ షార్టర్ కమింగ్ సూన్ దిల్ హ్యావ్ ఆల్ ద ఎక్స్టెన్షన్స్. సో బేసిక్ ఏం చేస్తున్నారంటే వీ హ్యావ్ టు ఎనేబుల్ ఏవైతే మనం ఫియరీ ఎలిమెంట్ అప్లికేషన్ మనం మోడిఫై చేయాలి, యాడ్ చేయాలనో ఇఫ్ యూ యాడ్ దిస్ యాడ్ ఆన్స్ ఆ పర్టికులర్ రీడబిలిటీ అనేది ఇట్ విల్ రియల్లీ బి బెటర్. ఈ ఆరియో పేజ్ ఈ వర్క్ లిస్ట్ అప్లికేషన్ యాడ్ ఆన్ కాకుండా అగైన్ వీ హ్యావ్ వన్ మోర్ యాడ్ ఆన్ అనోటేషన్ మోడలర్. సో మీరు జస్ట్ ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేస్తే ఇదర్ ఇలా అనోటేషన్ అండ్ మోడలర్ అని సెర్చ్ చేస్తే యూ విల్ హ్యావ్ అనోటేషన్ మోడలర్. సో దీన్ని మనం ఇలా ఎనేబుల్ చేయాలి. సో ఇవన్నీ ఎనేబుల్ చేసిన వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేశాక వాట్ ఇట్ హ్యాపెన్స్ అంటే ఈ మోడలర్స్ ఏవైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్స్ చేసినప్పుడు దే హెల్ప్ అస్ ఇన్ విజువలైజింగ్ ద అనోటేషన్ డేటా.
అండ్ ఇంకొకటి కూడా ఉంటదండి. సో, వన్ మోర్ విల్ బి దేర్. సో, అన్ని యాడ్ ఆన్స్ కూడా మీరు కావాలంటే రిలవెంట్ యాడ్ ఆన్స్ మీరు ఫర్దర్‌గా చూసి వి కెన్ యాడ్ ఇట్. లైక్ మన లేఅవుట్ ఎడిటర్ యూజ్ చేసేటప్పుడు కూడా విజువల్ ఎడిటర్ బై డిఫాల్ట్‌గా యాడ్ అయ్యి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ మీరు చూసారంటే లోడ్స్ యానోటేషన్ మోడల్ అని. సో, మనం మల్టిపుల్ యాడ్ ఆన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తే విల్ హావ్ మోర్ అదర్ ఆప్షన్స్. లైక్ సిమిలర్‌గా ఐఓటీకి కూడా దే హావ్ సమ్. సో, ఇలా స్పెసిఫిక్‌గా కొన్ని పర్టిక్యులర్ కేసెస్‌కి ఓడేటా మోడల్ కొన్ని ఏవైతే మనం రిలవెంట్‌గా ఉన్నాయో వాటికి కేస్‌కి సంబంధించిన ఏపీఐ హబ్ మనం మెషిన్ లెర్నింగ్ చేయాలంటే ఏపీఐ హబ్. ఇలా స్పెసిఫిక్ సెక్షన్స్‌కి కావాల్సినవన్నీ ఉంటాయి. ఇట్స్ బెటర్ లైక్ మనం ఆ పర్టిక్యులర్ యూజ్ కేస్ చేసేటప్పుడు ఎనీ టైమ్ రిలవెంట్ యాడ్ ఆన్స్ గాని, ఎక్స్‌టెన్షన్స్ గాని ఉన్నాయో లేదో చూసి అవి ఎనేబుల్ చేయడం అనేది ఇట్స్ గుడ్ టు హావ్. డిఫరెన్స్ ఏమొస్తుందంటే సో, ఈ యాడ్ ఆన్స్ యాడ్ చేసిన తర్వాత విల్ హావ్ మనం ఇక్కడ ప్రాజెక్ట్‌లో రైట్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ ఆప్షన్స్ అడిషనల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరిక్కడ చూసారంటే విజువల్ ఎడిటర్ యాడ్ ఆన్ యాడ్ చేస్తే ఈ పర్టిక్యులర్ విజువల్ ఎడిటర్ అనేది మనకి ఎలా ఎనేబుల్ అవుతుంది. అలా పర్టిక్యులర్ ఆప్షన్స్ అనేవి అడిషనల్‌గా యాడ్ అవుతాయి. సో, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో, వన్స్ వి హావ్ ఎనేబుల్డ్ యాడ్ ఆన్ వి కెన్ కమ్ టు హియర్ ఈ సెక్షన్‌లోని మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. లైక్ సో, డిఫాల్ట్ ఎడిటర్స్. సో, ఈ డిఫాల్ట్ ఎడిటర్స్ వచ్చేసరికి మీరు బై డిఫాల్ట్‌గా యూ కెన్ సెట్ ద ఏ ఎడిటర్ తోటి ఓపెన్ అవ్వాలని. సో, యానోటేషన్ దగ్గరికొచ్చేసరికి యూ హావ్ టు సెలెక్ట్ కోడ్ ఎడిటర్ కావాలంటే యానోటేషన్ మోడల్ సెలెక్ట్ చేయొచ్చు. సో దట్ వెనెవర్ యూ ఆర్ క్రియేటింగ్ ఇట్ ఆటోమేటిక్‌లీ ఇన్ యానోటేషన్ మోడల్‌లోనే మనం వ్యూ చేయొచ్చు. సో, స్పెసిఫిక్‌గా దీనికైతే యానోటేషన్ మోడల్ పెట్టొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ లీవ్ యాస్ ఇట్ ఈస్. సో, బేసిక్‌గా ఏం చేస్తున్నానంటే యానోటేషన్ మోడల్ ద్వారా వి ఆర్ ట్రైయింగ్ టు సీ. సో, ఈ డిఫాల్ట్ మీరు సెట్ చేసి సేవ్ చేస్తే యూజర్స్ ప్రిఫరెన్స్ వన్స్ చేయడానికనే యూ కెన్ ఇఫ్ వన్స్ మీరు యాడ్ ఆన్ యాడ్ చేసిన సమ్‌టైమ్స్ ఇఫ్ ఇట్ డజంట్ లోడ్ వన్స్ ఇఫ్ యూ రీలోడ్ ద హోల్ వెబ్ ఐడీ ఆ యాడ్ ఆన్స్ అనేవి మనకి ఆప్షన్స్ దే షుడ్ అపియర్ అండి. సో, విల్ జస్ట్ క్రియేట్ క్విక్లీ వన్ ప్రాజెక్ట్. సో, లిస్ట్ రిపోర్ట్ ఇయన్నీ కూడా మనకి ఫియరీస్ స్మార్ట్ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ కనుక సో, ఇక్కడ మీరు చూసారంటే ఫియరీ ఎలిమెంట్స్ ఎస్ఏపీ ఫియరీ ఎలిమెంట్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. సో, ఓవర్ పేజా, లిస్ట్ పేజా. సో, ఈ రెండిటికి కూడా యాడ్ ఆన్స్ మనం యాడ్ చేసాము. వర్క్ లిస్ట్ ఆటిలకి కూడా వి యాడెడ్ యాడ్ ఆన్స్. అండ్ యానోటేషన్ మోడల్ కూడా మనం యాడ్ చేసాం. సో, విల్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ దిస్. సో, ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ డేటా వస్తే ఈ స్పెసిఫిక్ యానోటేషన్స్. సో, వీటిలికేంటంటే అడిషనల్ యానోటేషన్స్ ఫస్ట్ యానోటేషన్స్ అర్థమైతే దెన్ విల్ బి ఏబుల్ టు ఓవర్ పేజ్ కార్ట్‌లకిని విల్ బి ఏబుల్ టు క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ కార్డ్స్ ఎక్సెట్రా. అండ్ ఫర్దర్ చార్ట్స్ అవిని. సో, దిస్ ఈస్ ద థర్డ్ అప్రోచ్ వేర్ ఇక్కడ అనలిటికల్ యానోటేషన్స్ ఉన్నాయి కదా! సో, ఈ 2 కూడా అనలిటికల్ యానోటేషన్స్ అనేవి ఈ అనలిటికల్ లిస్ట్ పేజ్, ఆబ్జెక్ట్ పేజ్ అనంటే ఈ విధంగా మనకి చార్ట్స్ ఫార్మ్‌లో కనిపిస్తుందండి. అండ్ వేరేస్ ఓవర్ పేజ్ అంటే ఇలా కంప్లీట్‌గా కార్డ్స్ స్ట్రక్చర్‌లో కనిపిస్తుంది. సో, ఈ విధంగా కనిపిస్తుంది. వీటిలికి కూడా యూజ్ చేసేది యానోటేషన్సే. సో, ప్యూర్ యానోటేషన్స్ దేర్ ఇస్ జీరో కోడ్. యానోటేషన్స్ యూజ్ చేసి వీళ్ళు డిజైన్ సో, ఇవన్నీ కూడా అనలిటికల్ పార్ట్‌కొస్తుంది. మనం ఇప్పుడు విల్ డూ ఎక్సర్సైజ్ టుమారో విల్ డూ. సో, ఈ విధంగా చేయాలంటే ఇవి అనలిటికల్ యానోటేషన్స్ యూజ్ చేస్తాం. దానికి డైమెన్షన్ అండ్ మెజర్స్ అని ఉంటాయి. వేరేస్ మనం ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ డిస్‌ప్లే ఈ 2 ఏరియాస్ కవర్ అయ్యే అప్లికేషన్స్ ఈ విధంగా ఉంటాయి. లైక్ మనం ఇప్పటివరకు చేసిన యూజింగ్ కోడ్ ఎలాగైతే చేసామో సేమ్ థింగ్ యూజింగ్ యానోటేషన్స్ హౌ డు వి క్రియేట్ దీస్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్స్. అండ్ సిమిలర్‌లీ వి హావ్ వర్క్ లిస్ట్ అప్లికేషన్. సో, ఇలా పిక్ చేసేటప్పుడు వీల్ కమ్ టు నో లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆహ్, మన అప్లికేషన్ స్టాండర్డ్‌గా డిఫాల్ట్‌గా వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇది సెలక్షన్ అనేది ఫియర్ ఎలిమెంట్స్‌లో ఇంపార్టెంట్ అవుతుంది. ఆహ్, మన ట్రాన్సాక్షన్ డేటా అవి చూపించేటప్పుడు ఇలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటే వర్క్ లిస్ట్ అప్లికేషన్ పిక్ చేసుకుంటాం. లేదు అనంటే సమ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా మచ్ ఫిల్టర్స్ ఉండి జస్ట్ సెర్చ్ చేసే ఐటెమ్స్ అన్నీ కూడా టాబ్యులర్ స్ట్రక్చర్‌లో సమ్ రిప్రజెంట్ చేయాలనుకుంటే వి కెన్ గో ఫర్ దిస్ లిస్ట్ బేస్డ్. సో, ఐ యామ్ జస్ట్ సెలెక్టింగ్ లిస్ట్ ఫర్ నౌ. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి విల్ గివ్ అస్
V2 సప్లై డీటెయిల్స్ అని ఇస్తాను. సో వీ హ్యావ్ సర్వీస్. ఓకే. సో మన సర్వీస్ ఇలా తీసుకున్నాక విల్ యూజ్ దిస్ సప్లైర్ ఎంటిటీ వేర్ మనకి స్టాండర్డ్ గా ఉన్నవి కాంటాక్ట్ ఈ నేమ్, కాంటాక్ట్, ఈమెయిల్ టైప్ అని ఉన్నది. అండ్ యానిటేషన్ స్టాండర్డ్ ఇన్లైన్ స్టాండర్డేషన్ ఎస్ఏపి లేబుల్, ఎస్ఏపి రీడబుల్. సో ఈ యానిటేషన్స్ లేబుల్ నేమ్స్ మన ఈ నేమ్స్ కాకుండా యానిటేషన్ ద్వారా ఉన్న నేమ్స్ ని హౌ డు వి ఇన్లైన్ లో డిఫైన్ చేసిన యానిటేషన్ ని హౌ డు వి యాడ్ అనేది పిలిచి. సో వీ హ్యావ్ సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ. జస్ట్ నేమ్ ఇచ్చి వి జస్ట్ సెలెక్టెడ్ ఇట్. సో బేసిక్గా ఫియరీ ఎలిమెంట్స్ చేసేటప్పుడు మనకి అప్లికేషన్ క్రియేట్ అవుతుంది కానీ బట్ వీఆర్ నాట్ డిఫైనింగ్ వాట్ అండ్ వాట్. సో ఫస్ట్ ఐ క్రియేట్ డమ్మీ వేర్. సో మన ఇది యాక్చువల్గా మన ఎగ్జిస్టింగ్ ఈఎస్పీ డేటా సర్వీస్ ప్రీవియస్లీ ఏదైతే యూజ్ చేస్తామో డేటా కనెక్షన్స్లో నుంచి సేమ్ థింగ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ జస్ట్ కాపీ దిస్ హోల్ పాత్. I think I can give only sub prefix /sap వరకు తీసుకోండి. రిలేటివ్ URL అన్నారు కనుక విల్ జస్ట్ గివ్ రిలేటివ్. సో ఇట్ షోస్ నో ఎర్రర్. ఇక్కడ మనం వీ కెన్ క్లిక్ ఆన్ టెస్ట్. సో టెస్ట్ అని సెలెక్ట్ చేసేసరికి సో వీ గాట్ లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్. సో సేమ్ ఎంటిటీస్ వాట్ ఆర్ వీఆర్ హ్యావింగ్ హియర్. So we have to make sure that same service we are reading it. So supplies main categories, subcategories, reviews, etc. Supplies main category, subcategory, reviews. So same thing. So దీనికి ఇక్కడ షో డీటెయిల్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సప్లై డీటెయిల్స్కి ఒక్కొక్క సమ్ సర్టెన్ యాడ్-ఆన్స్ లైవ్ డేటా ఇవన్నీ యూస్ చేస్తే విల్ హ్యావ్ మోర్ ఇన్ డీటెయిల్ పిక్చర్ ఆఫ్ అండ్. సో ఇదేంటంటే రియల్గా యూస్ చేస్తాడు. ఈ రిప్రజెంటేషన్ ఈ డయాగ్రామ్ మోడ్లో చూస్తే మనకి రిలేషన్షిప్ అనేది సేమ్ ఇక్కడ అసోసియేషన్స్ ఏవైతే మనం ఉన్నామో ఆ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి ఏది డ్రిల్ డౌన్ చేయాలనేది విల్ హ్యావ్ మోర్ క్లియర్ విజువలైజేషన్. ఈ కేసులో మీరు తీసుకుంటే సో ఇది ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్పాండ్ దిస్. సో ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి కంప్లీట్గా ఏ హైరార్కీస్ ఉన్నాయో కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ జనరల్గా ఓడేటా టేబుల్స్ ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటికి రిలేషన్షిప్ని ఇలా హై లెవెల్లో చూడొచ్చండి. సో మనం ఇప్పుడు సప్లయర్ తీసుకున్నాము. సో సప్లయర్కి ఏంటంటే ఇలా రిలేషన్షిప్ ఇక్కడ డైరెక్ట్ చూపి ఇది మెనీ టు వన్ అండి. మెనీ టు వన్ అనేది ఎలా ఉన్నదంటే ఇక్కడ వేరే ఎంటిటీ కూడా ఉన్నది. సో ప్రొడక్ట్ అనే ఎంటిటీ. సో ప్రొడక్ట్ నుంచి ఒక ప్రొడక్ట్‌కి మెనీ సప్లయర్స్ ఉంటారు కదా! సో మన సో ప్రీవియస్‌లీ మన ఎక్సెల్ డాష్‌బోర్డ్ అప్లికేషన్‌లో మనం ఈ ప్రొడక్ట్ అనేది తీసుకున్నాం. లైక్ ప్రొడక్ట్ దగ్గర మనం చూసాం. ఈ క్వాంటిటీ, వెయిట్ మెజర్, సో ఈ ఐడీ ఇవన్నీ కూడా మనం డిస్‌ప్లే చేసాం. సో ప్రొడక్ట్ అండర్‌లోనే మనకి వి హాడ్ సప్లయర్. సో ఈ విధంగా ఈ మెనీ టు వన్ మెనీ ప్రొడక్ట్స్‌కి ఒకే సప్లయర్ ఉండొచ్చు. సో ఇలా రిలేషన్‌షిప్ అనేది చూపిస్తున్నారు. సో ఏ విధంగా ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ఏవేవి అసోసియేషన్స్ ఉన్నాయంటే రివ్యూ అగ్రిగేట్స్ అనేది, రివ్యూస్ అనేది, సబ్ కేటగరీ అని, సప్లయర్ అని, ఇమేజెస్ అని. సో ఈ ప్రొడక్ట్ ఈ అన్ని టేబుల్స్‌లో ఉన్న డేటా అన్ని కూడా మనము వి కెన్ యూజ్ ఇట్. సో ఇన్ కేస్ దేర్ ఇస్ ఎ యూజ్ కేస్ వేర్ మనం ప్రొడక్ట్ డేటా అని చూపించాలంటే సో ఇలా బేస్డ్ ఆన్ ద ఓడేటా మోడల్ ద్వారా వి కెన్ కమ్ టు నో ఏ టేబుల్ డేటాని మనం యాక్సెస్ చేసాం. సో ఇప్పుడు మీరు సప్లయర్ నుంచి డైరెక్ట్‌గా మెయిన్ కేటగరీని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే దేర్ ఇస్ నో అసోసియేషన్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. సో ఓన్లీ మెయిన్ కేటగరీకి సబ్ కేటగరీస్‌కే ఉన్నది. సో ఇలా సబ్ కేటగరీ ద్వారానే మీరు అచీవ్ చేయగలరు. సో అలాగా ఏ టేబుల్ డేటాని ఎలా చేయొచ్చు అనేది విల్ కెన్ కమ్ టు నో. సో దీన్ని మనం డేటాబేస్ మోడలింగ్ అంటాము. సో ఇలా ఫ్రమ్ దిస్ విల్ గెట్ ఫెయిర్ ఐడియా. సో ఏ కాలమ్స్ ఏవి మనము వీ కెన్ యూజ్ ఎక్సెట్రా. సో ఇది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామండి జనరల్గా. సో ఇది ఇన్ షార్ట్గా చూడాలంటే షాపింగ్ కార్ట్ ఇలాగా ఫర్దర్గా కార్ట్ ఐటమ్ అని ప్రొడక్ట్ నుంచి
ఇలా సబ్ అని. సో ప్రొడక్ట్ ఈస్ ద మెయిన్ సెట్ అండ్ సబ్సెట్స్. సో దిస్ ఇస్. సో ఇక్కడ ఇంకోటి యాక్చువల్గా లైవ్ డేటా యాడ్ ఆన్ అని కూడా ఉంటుంది. సో లైవ్ డేటా యాడ్ ఆన్ అనేది వస్తే విల్ బి ఏబుల్ టు సీ ఈచ్ సప్లయర్ కి ఉన్న డేటా కూడా వీ విల్ బి ఏబుల్ టు విజువలైజ్. సో ఇక్కడ యానిటేషన్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఈ పర్టికులర్ సర్వీస్ లోని మనకి బిలో బాటమ్ లో యాడ్ ఆన్స్ ఉన్నాయండి. యానిటేషన్స్ ఆల్రెడీ ఇందులో కొన్ని యానిటేషన్స్ ఇఫ్ ఇక్కడ మీరు చూసారంటే ఈ స్టాండర్డ్ సర్వీస్ లో సమ్ యానిటేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ సమ్ కామన్ లైబ్రరీస్ అలాగా కొన్ని యాడ్ యాడ్ చేశారు. సో అవి కావాలంటే మనం సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏం చేస్తున్నా అంటే ఏ యానిటేషన్స్ సెలెక్ట్ చేయట్లేదు. లైక్ ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ బ్లాంక్. సో జస్ట్ సర్వీస్ ఇచ్చాను, నథింగ్ మోర్. సో ఆ విధంగా ఏంటంటే వీఆర్ ఒమిటింగ్ దిస్ పర్టికులర్ ఇంటర్నల్ గా ఏవైతే యానిటేషన్ ఉన్నాయో వీటిని ఒమిట్ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ సెలెక్టింగ్ ఎనీ. సో సెలెక్టెడ్ సర్వీస్ మెటాడేటాలో కొన్ని యానిటేషన్ ఉన్నాయి, డూ యూ వాంట్ టు సెలెక్ట్ అని. సో వాటికి ర్యాంక్ కూడా ఇవ్వచ్చు. లైక్ మనం ఈచ్ మల్టిపుల్ యానిటేషన్ ఫైల్స్ మనం యాడ్ చేసిన వాటికి ప్రయారిటీ సెట్ చేయొచ్చు. సో ఏవి డిస్ప్లే అవ్వాలి, ఏమి డిస్ప్లే అవ్వకూడదు. సో దీస్ ఆర్ లైక్ ఎక్స్టర్నల్ గా సిఎస్ఎస్ ఫైల్స్ యాడ్ చేసినట్టే ఏవి కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ సిఎస్ఎస్ ఫైల్స్ యాడ్ చేసినట్టు మల్టిపుల్ యానిటేషన్ ఫైల్స్ యాడ్ చేసి మల్టిపుల్ ని ఒకేసారి అసైన్ చేయొచ్చు. సో అలాగా డైరెక్ట్ గా యాడ్ చేయడానికి వీ హ్యావ్ ఆప్షన్. నో ఐ విల్ జస్ట్ సెలెక్ట్ ఇన్ దిస్ కేస్ సప్లైస్ అండ్ జస్ట్ ఐ విల్ సెలెక్ట్ చేస్తాను, ఇంకేం సెలెక్ట్ చేయను అండ్ ఐ విల్ డూ ఫినిష్. సో దీన్ని రైట్ క్లిక్ చేసి ఇప్పుడు మనము రన్ యాజ్ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇన్ శాండ్ బాక్స్ అని సెలెక్ట్ చేస్తే విల్ సీ హౌ ఇట్ లుక్స్. యానిటేషన్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫ్రీగా ఎక్స్టెండ్ చేయలేమండి. సో లిమిటేషన్స్ ఉంటాయి. సో వన్స్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద లిమిటేషన్స్. సో ఎవ్రీ టైం మనం ఏ మైనర్ చేంజ్ చేయాలన్నా వీ హ్యావ్ టు సర్వీస్ లో మెటాడేటాలో వాటిలోని వీ హ్యావ్ టు ట్వీక్ ద ప్రాపర్టీస్ ఎక్సెట్రా. సో వీక్ 1 లో మనం జస్ట్ ఈ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు మనం వీవర్ డూయింగ్ ఇట్. బట్ సో సో ఈ విధంగా మనం అప్లికేషన్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఫీర్ ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అయింది లిస్ట్ డైరెక్ట్గా. మీరు ఇక్కడ చూసారంటే బై డిఫాల్ట్గా ఏ కాలమ్స్ సెలెక్ట్ కావట్లేదు. సో మాన్యువల్గా వీఆర్ సెలెక్టింగ్ సమ్ కాలమ్స్. సో అడ్రస్, ఈమెయిల్ ఎక్సెట్రా అని మనం వీఆర్ సెలెక్టింగ్ మాన్యువల్లీ. బట్ త్రూ యానిటేషన్స్ వీ కెన్ పాస్. ఇనిషియల్గా లోడ్ అవగానే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఫీల్డ్స్తో వచ్చేటట్టు. సో వెన్ దే ఆర్ సర్చింగ్ ఇట్ అప్పుడు వీఆర్ గెటింగ్ ద రికార్డ్స్. సో ఈ కేసులో చూసారంటే మనం కాలమ్ సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ వీ గాట్ ద డేటా. బట్ బేసికలీ వీ గాట్ ద స్టాండర్డ్గా అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది విత్ లీస్ట్ ఎఫర్ట్. సో ఇది అడ్వాంటేజ్. సో వీ ఓన్లీ ఓడేటా సర్వీస్ ఉండగానే వీ కెన్ బిల్డ్ దిస్. సో నో ఈ కేసులో వీల్ యాడ్ ఈచ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఈ కేసులో చూసామంటే బై డిఫాల్ట్ లోడ్ అయ్యేటప్పుడు నథింగ్ ఈస్ బీయింగ్ సెలెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఎంప్టీ. సో యానిటేషన్ ద్వారా ఆటోమేటిక్గా రూల్స్ ఎలా పాస్ చేస్తాము. సో యూఐని హౌ డు వి ఇన్స్ట్రక్ట్. సో మెటాడేటాలో న్యూ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేసి ఆటోమేటిక్గా ఓకే సెట్ దీస్ ఆల్ యూఐ ఎలిమెంట్స్ అని మనం
విల్ డిఫైన్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం డిక్లరేటివ్గా వీళ్ళు సెట్ చేస్తాం. సో ఇందులో మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ చూసారంటే ఓన్లీ వీ హ్యావ్ యాక్సెస్ టు i18 ఫైల్ అండ్ component.js ఫైల్, నథింగ్ మచ్. ఇందులో ఇంకా ఏ ఫైల్స్ లేవండి. సో ఎవ్రీథింగ్ ఈస్ డమ్మీ. సో ఏ వ్యూ లేదు, కంట్రోలర్ లేదు, ఏమీ ఉండవు. సో యూ కెనాట్ రైట్ ఎనీ కోడ్ ఇన్ దిస్. సో ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ యూజింగ్ OData యానిటేషన్ మోడల్ ఎనేబుల్ చేసాం కనుక వెబ్ యాప్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే, మీరు న్యూ అని సెలెక్ట్ చేస్తే రెగ్యులర్గా ఫైల్ ఉంది, ఇంకోటి యానిటేషన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు చూసారంటే యానిటేషన్ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ అస్ ఆటోమేటిక్గా యానిటేషన్ ఏ విధంగా చేయాలో. సో ఇది మెయిన్ సర్వీస్. మెయిన్ సర్వీస్ ఇక్కడ మనకి EPM రెఫరెన్స్ అని ఉన్నదండి. సో అది సెలెక్ట్ చేస్తాము, దానికి యానిటేషన్ యాడ్ చేస్తాం. అంటే ఇది మెయిన్ సర్వీస్ మెటాడేటాకి మనం న్యూ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తాం. సో అక్కడ ర్యాంకింగ్ ఫైల్స్ 1, 2, 3 ఆర్డర్ ఎలాగైతే ఉన్నదో ఇక్కడ ఫస్ట్ 0 అని తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ప్రైమరీ యానిటేషన్ ఫైల్. సో ఇలా సేమ్ యాజ్ ఇస్ నేమ్ ఉంచండి 0 అని. సో విల్ సెలెక్ట్ అండ్ విల్ సెలెక్ట్ ఫినిష్. సో ఫస్ట్ యానిటేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇలాగా మల్టిపుల్ యానిటేషన్ ఫైల్స్ని మనం వీ కెన్ క్రియేట్ సెపరేట్గా, ఇండిపెండెంట్గా రీయూజ్ చేసుకోవాలనుకుంటే రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ డబుల్ క్లిక్ దిస్. సో మీరు డబుల్ క్లిక్ చేస్తే మీరు యానిటేషన్ మోడలర్ ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ మీకు బిలో యానిటేషన్ మోడలర్ అని ఇలా వస్తుంది. లేదంటే బై డిఫాల్ట్ మీకు ఇలా కోడ్ మోడల్ వస్తుంది. మీరు ఇలా కోడ్ ద్వారా మీరు డైరెక్ట్గా సింటాక్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ యానిటేషన్ మోడలర్, మీకు ఆ రీడబిలిటీ ఏదైతే అన్నానో ఆ రీడబిలిటీ ఇష్యూ అనేది విల్ బి ఏబుల్ టు సార్ట్. సో ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసరికి మనకి ఎంటీ సప్లర్ అండ్ ఎంటిటీకి లోకల్గా యానిటేషన్స్ అని ఉన్నది. సో ఇక్కడ మీరు యాక్షన్స్ దగ్గర యాడ్ మాడ్యూల్ అని సెలెక్ట్ చేస్తే, సో ఇక్కడ లోకల్ యానిటేషన్ సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ టైప్స్ ఆఫ్ వొకాబులరీస్ ఉంటాయండి. సో ఈచ్ మనకి M లైబ్రరీ అలాగ అయితే ఉన్నాయో అగ్రిగేషన్ చేయడానికి ఏం చేయాలి, అనలిటిక్స్కి ఏం చేయాలి, కామన్గా ఏం చేయాలి, సో కోర్ లైబ్రరీస్ అని, UI వాలిడేషన్స్కి చేయడానికి కావాల్సిన వొకాబులరీ. సో ఇలా వేరియస్ లైబ్రరీస్ ఉంటాయి యానిటేషన్స్లో కూడా. యానిటేషన్లో ఏ లైబ్రరీ ఎప్పుడు యూజ్ చేయాలనేది బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్ బట్టి వీల్ పిక్ ద లైబ్రరీ. సో ఈ కేసులో అంటే మనం UIని మాడిఫై చేయాలన్నా, సో UIలో ఏమేమి మాడిఫై చేయొచ్చు, ఒక చార్ట్ యాడ్ చేయొచ్చు, కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు, సో ఫేసెస్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ వీల్ బేస్డ్ ఆన్ OData సర్వీస్ బట్టి వీల్ హ్యావ్ సర్టెన్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ మాత్రమే విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇలా వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. సో ఈచ్ ఆప్షన్ని హౌ డు వి యూజ్ అనేది వీ హ్యావ్. సో ఫీల్డ్స్, న్యూ ఫీల్డ్స్ యాడ్ చేయడం, ఇలా సర్టెన్ ప్రాపర్టీస్ అన్ని కూడా వీల్ హ్యావ్ ఇట్. సో ఇది బేసిక్గా ఏంటంటే ఈ లైబ్రరీస్ అన్ని కూడా మెటాడేటాలో మనం ఎలాగైతే డిఫైన్ చేస్తామో, ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఎలాగైతే డిఫైన్ చేస్తున్నామో, సో స్పెసిఫిక్ ఫీచర్స్ ఇవన్నిటిని యాక్సెస్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా మెటాడేటాలో ఆటోమేటిక్గా మెటాడేటా ఆఫ్ రీడబుల్ కంపైలర్ రీడబుల్ ఫార్మాట్లో విల్ బి ఏబుల్ టు యాడ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో నా ఈ కేసులో ఐ సెలెక్ట్ UI వొకాబులరీ అండ్ ఐ సెలెక్ట్ మనం డేటా ఫీల్డ్ సెట్ చేయాలనుకున్నాం కనుక ఐ సెలెక్ట్ లైన్ ఐటమ్. లిస్ట్లో ఒక ఇది లిస్ట్ కనుక లిస్ట్లో ఒక లైన్ ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో లైన్ ఐటమ్కి సంబంధించినవి విల్ సెలెక్ట్ దిస్. సో దెన్ ఇక్కడ మీరు చూసారంటే ఒక నోడ్ యాడ్ అవుతుంది. దీని దగ్గర ఫర్దర్గా ఇక్కడ ఎక్కడ మనం యాడ్ చేస్తాం అనేది చూసుకోవాలండి. ఓకే, మినిమైజ్ దిస్. సో వన్స్ మనం ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత డేటా ఫీల్డ్ ఫర్ యానిటేషన్ యాడ్ చేయాలన్నా, డేటా ఫీల్డ్ యాడ్ చేయాలి, డేటా ఫీల్డ్ విత్ URL అని ఇలా వేరియస్ ఆప్షన్స్ మనకు వస్తున్నాయి. సో ఫీల్డ్ యాడ్ చేసి దానికి ఏదైనా నావిగేషన్ ఉండాలా, లేదంటే యాక్షన్ ఉండాలా, అలాగా స్పెసిఫిక్ ఆప్షన్. సో ఈ కేసులో ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు సెలెక్ట్ ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక URL వచ్చేటట్టు వీల్ సెలెక్ట్. సో దీనికోసం అంటే ఐఎమ్ సెలెక్టింగ్ డేటా ఫీల్డ్ విత్ URL. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్ అండర్ లైన్ ఐటమ్ వన్ మోర్ పాత్ డేటా ఫీల్డ్ విత్ URL అని యాడ్ అయింది. సో దీనికి ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ హియర్. సో ప్రాపర్టీస్ ఇక్కడ URL అన్నాం కానీ URLకి నేను పాత్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా స్ట్రింగ్ అని సెలెక్ట్ చేస్తే మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చండి. పాత్ అని సెలెక్ట్ చేస్తే మన OData సర్వీస్లో ఏదైనా ప్రాపర్టీని మనం డిస్ప్లే. సో నా ఏమేంటంటే ఐ వాంట్ టు షో వన్ కాలం విత్ URL, ఒక వెబ్ అడ్రస్ URL అలా చూపించేటట్టు క్లిక్కబుల్గా ఉండేటట్టు చేయాలనుకున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ URL పాత్ యాజ్ వెబ్ అడ్రస్ అండ్ దీని వాల్యూ వచ్చేసరికి
సో క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ షో దిస్ పర్టికులర్ వాల్యూ, ఇట్ విల్ గో టు దిస్ పర్టికులర్ అడ్రస్. బట్ వేర్ ఇట్ హ్యాస్ టు గో టు వాల్యూ ఏంటంటే ఇదర్ స్టాటిక్ అని ఇవ్వచ్చు, లేదా వీ కెన్ గివ్ సమ్. ఈ కేసులో ఐఎమ్ టేకింగ్ లైక్ ఫార్మాటెడ్ అడ్రస్. సో బేసిక్గా వాట్ వి డిడ్ ఇస్ వి క్రియేటెడ్ వన్ అప్లికేషన్లో ఒక అడ్రస్ ఇలా sap.com అని చూపిస్తే, ఆ sap.com క్లిక్ చేసాక ఏ వాల్యూకి నావిగేట్ అవ్వాలనేది యూఆర్ఎల్లో సెట్ చేస్తాము. డిస్ప్లే ఎలిమెంట్ ఎలా ఉండాలనేది ఇక్కడ మనం సెట్ చేస్తాం. సో దీన్ని ఐ విల్ జస్ట్ సేవ్ చేసి నౌ ఇఫ్ ఐ రీలోడ్ ఇట్, సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్ గా ఇనిషియల్ గా మనకి నథింగ్ వాస్ దేర్ నో, బట్ వి సా డిఫాల్ట్ గా ఏ కాలమ్ యాడ్ చేయకుంటే వి గాట్ అడ్రస్ యాజ్ అ కాలమ్. సో టు యాక్సెస్ దిస్ డేటా నౌ వెన్ వి క్లిక్ ఆన్ గో, ఆటోమేటిక్లీ విల్ గెట్ వన్. ఇక్కడ మీరు చూసారంటే మనం అడ్రస్ నేమ్ ఫార్మాట్ అడ్రస్ అనే ఫీల్డ్ ఇచ్చాం. మీరు ఇక్కడ చూసారంటే సప్లయర్ కి go to సో ఇక్కడ మనం సప్లయర్స్ లో ఈ ఫార్మాట్ అడ్రస్ అనేది ఇది డిస్ప్లే వాల్యూ కింద ఇచ్చాము. ఇది క్లిక్ చేస్తే వెబ్ అడ్రస్ ఏమో sap.comకి వెళ్ళేటట్టు అని ఇచ్చాం. అలా ఈచ్ రోకి వీ హ్యాడ్ డిఫరెంట్. సో ఫార్మాట్ అడ్రస్ ఇదైతే అడ్రస్ ఇది. సో ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు ఇది క్లిక్ చేసేటప్పుడు నా ఇట్ విల్ గో టు ఆ పర్టికులర్ వెబ్ అడ్రస్ లింక్ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనము త్రూ యానోటేషన్ ద్వారా వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో వీఆర్ మ్యాపింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇదే యూఐలో చేయాలంటే వీల్ యూజ్ వన్ లింక్ అనే కీవర్డ్ యూజ్ చేసి లింక్ కి వీల్ అసైన్ ప్రెస్ ఈవెంట్ అసైన్ చేసి ఆన్ ప్రెస్ అనే దగ్గర వీల్ మ్యాప్ విచ్ ఆల్ ఫీల్డ్స్ హ్యావ్ టు బి రిడైరెక్టెడ్. సో ఇక్కడ ఈచ్ రో ఆటోమేటిక్ ఇప్పుడు డైనమిక్ గా ఇన్స్ట్రక్షన్. సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఎక్కడైతే ఏమైతే ఉన్నదో, సో మేబీ దీస్ ఆర్ నాట్ వ్యాలిడ్, బట్ ఈ థర్డ్ దాన్ని చూసారంటే సో వీఆర్ ఏబుల్ టు పిక్ అకార్డింగ్లీ. సో ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ అడ్రసెస్ కి ఇట్ ఈస్ ట్రైంగ్ టు నావిగేట్. సో బేసిక్లీ వీ వర్ సెట్టింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో సిమిలర్లీ వీల్ యాడ్ సమ్ మోర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ కేసులో ನಾವು యూఐ డేటా ఫీల్డ్ యాడ్ చేసాం కదా, వన్ మోర్ డేటా ఫీల్డ్ యాడ్ చేద్దాం. సో ఇలా మల్టిపుల్ కాలమ్స్ ఎన్నైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం వీ కెన్ డిఫైన్ హియర్. విల్ జస్ట్ సీ డేటా ఫీల్డ్. సో ఇక్కడ పాత్ వచ్చేసరికి ఐ గివ్ as నేమ్. సో మీరు ఇక్కడ నోడ్ చూడాలి. సో ఈచ్ నోడ్ ఇక్కడ లైన్ ఐటమ్ అనేది మన అప్లికేషన్ లో సో ఐ థింక్ క్లోజ్. సో మన అప్లికేషన్ లో లిస్ట్ ఐటమ్ ఏరియాకి యాడ్ చేయాలంటే సారీ, సో లిస్ట్ ఐటమ్ కి లైన్ ఐటమ్ అనే దాంట్లో వీఆర్ యాడింగ్ ఇట్. సిమిలర్లీ అవుట్ సైడ్ ఎక్కడైనా యాడ్ చేయాలంటే ఆ పర్టికులర్ కీవర్డ్ తీసుకొని దానికి యాడ్ చేయాలండి. సో ఈ కేసులో వి సెలెక్టెడ్ నేమ్. సో డిఫాల్ట్ గా లోడ్ అయ్యేటప్పుడు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యాడ్ సమ్ మోర్ కాలమ్స్. సో వీ కెన్ గివ్ different options here. So date field for action అని, so we can select. సో యాక్షన్ ఎంటర్ ఇక్కడ వాల్యూ ఏమో సమ్ బటన్ ఏదైనా ఇవ్వాలనుకున్నాను, సమ్ టెక్స్ట్ లైక్ కైండ్ ఆఫ్ వీ కెన్ గివ్ యాక్షన్. సో షో డీటెయిల్స్ అని, enter value or select. Okay, we can select some value, add product shortcut. So existing already actions ఉన్నాయి. సో మన మోడల్లో చూసాము. సో we had two options, so we can directly pick. సో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగానే కార్ట్లోకి యాడ్ చేసేటట్టు we had action. So we can pick data field.
సో క్రాస్ అప్ నావిగేషన్ విత్ ఇంటెంట్ అని సెలెక్ట్ చేయొచ్చండి. సో ఇన్ కేస్ మన ఎక్స్పాండ్ ఎనిటీలో పిక్ చేసుకోవాలన్నా కూడా వీ కెన్ పిక్ నావిగేషన్. ఐ థింక్ దిస్ డజంట్ హ్యావ్ ఎనీ మనం సప్లయర్ దాంట్లో చూసాం కదా, దేర్ ఇస్ నో అసోసియేషన్. ఇన్ కేస్ అసోసియేషన్ ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ పిక్ ద నావిగేషన్. సో నావిగేషన్ ప్రొడక్ట్ తీసుకుంటే ప్రొడక్ట్ నుంచి సప్లయర్ సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని డ్రాప్ డౌన్లో వస్తాయి. సో అప్పుడు ఆ పర్టికులర్ వాల్యూస్ని వీ కెన్ పిక్ ఇట్ అప్. సో హియర్ ఐఎమ్ గివింగ్ ఈమెయిల్ అండ్ ఇవన్నీ మీరు వన్స్ యూఆర్ డన్ యూ కెన్ మినిమైజ్ ఇట్ సో దట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ ఉంటుంది. అండ్ లైన్ ఐటమ్కి అగైన్ హియర్ ప్లస్ వన్స్ అగైన్ I'll add more data fit. So ఈ కేసులో I'll just what I will want, I'll say date and date user input కి ఇవ్వాలనుకున్నాం. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ డేట్ as here వాల్యూ ఏంటంటే డేటా టైప్ సెట్ చేస్తాం. సో ఇక్కడ డేటా టైప్ ఎనీ డేటా టైప్ వీ కెన్ సెట్. సో ఈ కేసులో డెసిమల్ అయితే డెసిమల్ అలా మనం. సో యూజర్ ఇన్పుట్ ఒక డేట్ ఇవ్వాలనుకున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ డేట్ అండ్ now we'll see. So now we added some properties, some standard add చేసాం, some add చేసాం. So we'll just save this. I think we have to set default value. So today's date. Once again, let's run this application. So run on Fury Launchpad Sandbox and select చేయండి so that it will come in Launchpad shell లో it will open. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే వీఆర్ జస్ట్ డిఫైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఇఫ్ యూ సీ నా ప్రీవియస్లీ అడ్రస్ ఉంటుంది, వీ హ్యాడ్ సమ్ మోర్ కాలమ్స్. సో ఇక్కడ సర్టెన్ వాటికి ఏంటంటే మనం వేర్ వి డిఫైన్ సమ్ డేట్ ఆబ్జెక్ట్ ఎక్సెట్రా, వాళ్ళకి కాలమ్ నేమ్స్ అవి కూడా ఎగ్జిస్టింగ్ మెటాడేటా లేవు. సో విచ్ ఆల్ హ్యావ్ ఏవైతే మనం స్టాండర్డ్గా పిక్ చేసి ఉన్నాయో వాటి డేటా ఉన్న వాటికి వీ యాడెడ్ ఇట్. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్కి మనం ఇప్పుడు డేట్ అనేది మనం యాడ్ చేస్తాం. సో ఈ కేసులో ఇప్పుడు డ్రాబ్యాక్ ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా యాడ్ చేయాలంటే యూఐలో ఇవి యాడ్ చేయలేం. సో ఎందుకంటే ఇప్పుడు నేను మన ఇన్స్ట్రక్షన్ దగ్గర మనం డేటా అనే ఒక యూజర్ ఇన్పుట్ యాడ్ చేస్తాం, కానీ ఈ ప్రాపర్టీకి మెటాడేటాలో ఆ ప్రాపర్టీ లేదు. నా ఇప్పుడు ఈ కేసు ఇలా యాడ్ చేస్తాడు ఏం చేస్తాం అంటే మళ్ళీ 1 సెకండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు మెటాడేటా అండ్ ఓ డేటా సర్వీస్లో ఇక్కడ అట్లీస్ట్ ఒక డేట్ ఫీల్డ్కి మనం వీ హ్యావ్ టు యాడ్. కరెంట్లీ ఇక్కడ చూసారంటే దెర్ ఇస్ నో డేట్ ఫీల్డ్ వాల్యూ మనం సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ డేటాబేస్లో స్టోర్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా మళ్ళీ మాడిఫై చేసినట్టు అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ఓ డేటా సర్వీస్ క్రియేషన్, అక్కడ మళ్ళీ ఒక న్యూ ప్రాపర్టీ యాడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు సీ. సో ఇలా స్పెసిఫిక్గా న్యూ ప్రాపర్టీస్ యాడ్ చేసేటప్పుడు విల్ హ్యావ్ ఏ రోడ్ బ్లాకర్ వేర్ ఎవ్రీ టైమ్ we have to make sure all the fields we OData service లో existing. If we do not have anything, again problem అవుతుందంటే we cannot do straight away. Whereas in regular freestyle development లో ఫీల్డ్ కావాలంటే ఫీల్డ్ మనం యాడ్ చేయొచ్చు. వీ కెన్ వన్స్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు యాడ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు చేంజ్ ద బైండింగ్. సో అక్కడైనా వీ హ్యావ్ టు యాడ్ న్యూ ప్రాపర్టీ యాడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ ఇట్. సో సేమ్ ఈస్ ద కేస్. సో వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు యాడ్ హియర్, సో ఆబ్జెక్ట్ యాడ్ చేసిన వీ షుడ్ మేక్ షూర్ దట్ మెటాడేటాలో కూడా ప్రాపర్టీస్ అగైన్ వీ హ్యావ్ దోస్ ప్రాపర్టీస్. సో బేసిక్గా ఏం చెప్తామంటే డిఫాల్ట్గా మనం యాడ్ చేసేటప్పుడు సో వీ నీడ్ సమ్ స్టాండర్డ్గా టెంప్లెట్ ద్వారా స్కెలిటన్ అయితే వస్తుంది, కానీ కాలమ్స్ ఎక్సెట్రా అన్ని డమ్మీగా ఉంటాయి. సో వాటిని ఇనిషియలైజ్ చేయడానికి ఇనిషియల్గా ఏ కాలమ్స్ ఉండాలి మీరు ఇప్పుడు నోటీస్ చేసినా కూడా నేమ్స్ ఎక్కడ మనం ఇవ్వలేదు. మన మెటాడేటాలో ఉన్న లేబుల్ నేమ్సే వచ్చాయి. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే అవునండి. ఇప్పుడు ఎలా ఇస్తామండి మెటాడేటాలో ఇప్పుడు డేట్ ఫీల్డ్? యా, ఇవి ఇప్పుడు ఈ ఓడేటా సర్వీస్ క్రియేట్ చేయడానికి అది ఒక సెపరేట్ యాక్సెస్ ఉన్నదండి. సో ఈ ఓడేటా సర్వీస్ మనం SCGWలో క్రియేట్ చేస్తాం. సో అది క్రియేట్ చేసేటప్పుడు ఈ న్యూ ఫీల్డ్స్ అనేవి మనం యాడ్ చేయాలి. ఈ ఓడేటా సర్వీస్ అనేది క్రియేషన్ అనేది ఇది ఒక సెపరేట్ యాక్టివిటీ అండి. సో వీ హ్యావ్ ఇప్పుడు ఇవన్నీ మనం యూస్ చేసే స్టాండర్డ్ సర్వీస్ వాడుతున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వీస్ క్రియేట్ చేసి ఇలా ఎంటిటీస్ క్రియేట్ చేయడం, అందులో ప్రాపర్టీస్ యాడ్ చేయడం,
సో మనం ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ ప్రాపర్టీస్ అన్ని కూడా క్రియేట్ చేయడం, ఇవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టివిటీ. సో ఇది స్పెసిఫిక్గా ఏంటంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ అంతా కంప్లీట్గా దేర్ కోర్ యాక్టివిటీ ఏంటంటే బిజినెస్ లో ఉన్న టేబుల్స్ అన్నిటిని ఒక డేటాబేస్ మోడల్ లా క్రియేట్ చేయడం, ఆ మోడల్ ని మళ్ళీ ఇలా ఓడేటా సర్వీస్ లా క్రియేట్ చేయడం అనేది ఇది ఒక వన్ టాస్క్. ఓకే. సో ఫార్ మన కేసు ఎలా చూస్తామంటే వన్స్ కంప్లీట్ ఓడేటా సర్వీస్ మనకి వన్స్ వి అవైలబుల్, దెన్ వీ హ్యావ్ సీన్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్ లైక్ హౌ డు వి డూ యాక్టివిటీ, లైక్ హౌ డు వి కన్జ్యూమ్ ఇట్, ఆ బైండింగ్స్ కానీ వేరియస్ ఫీల్డ్స్ కానీ. నౌ వీ వర్ సీయింగ్ ఇట్ వన్స్ ఓడేటా సర్వీస్ లో ఉన్న తర్వాత ఫర్దర్ గా దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే హౌ డు వి యాడ్ అనేది ఆస్పెక్ట్స్ చూస్తున్నాం. సో దిస్ ఈస్ లైక్ మోర్ వర్క్ ఇక్కడ, ఇంకా చాలా వర్క్ ఉన్నది. సో ఐ జస్ట్ సి, ఐల్ షో యూ ఎలా క్రియేట్ చేస్తానని కూడా ఐల్ జస్ట్ షో యూ. ఓకే. సో ఇక్కడ మనం బేసిక్‌గా ఏంటంటే ఈ పర్టిక్యులర్ నేమ్స్ ఇన్‌లైన్‌గా ఉన్నవి మనం ప్రెజెంట్ ఇప్పుడు వి ఆర్ ఏబుల్ టు సీ అనేది వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు సే. సో ఇన్‌లైన్‌గా ఉన్న అనోటేషన్స్‌ని వి వర్ సీయింగ్ ఇట్. అండ్ సిమిలర్‌గా యూఐలో సో ఏ విధంగా అయితే నేమ్, ఫార్మాట్ అడ్రెస్ ఇది క్లిక్ చేయగానే అలా యాడ్ అవ్వడం, డిఫాల్ట్‌గా లోడెడ్ ఈ లేబుల్స్ లోడ్ అవ్వడం, అలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని వి ఆర్ షోయింగ్ ఇట్. సో దీన్నే డిక్లరేటివ్ అప్రోచ్ అని అంటున్నాం. సో ఇట్ విల్ లోడ్ మీన్ వైల్. సో అది లోడ్ అవుతుంది. సో లోడ్ అయినోడు ఐల్ జస్ట్ షో ఇట్. సో సో బేసిక్‌గా సర్వీస్ కి ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసాం. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ యాడ్ సమ్ మోర్ ప్రాపర్టీస్ వేర్ యూఐ ఎలిమెంట్ కాకుండా విల్ సీ సమ్ అదర్ ఎలిమెంట్. హౌ డు వి యాడ్? సో వన్స్ అగైన్ యూఐ ఎలిమెంట్ కి కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో ఉన్న సబ్ స్ట్రీమ్ అంతా కూడా వీ కెన్ మినిమైజ్. నౌ ఇఫ్ యూ సో గో అండ్ సీ ఇన్ కోడ్ ఎడిటర్ అనోటేషన్స్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని దే గోట్ యాడెడ్. ఇదే మనం మాన్యువల్‌గా కూడా యాడ్ చేయొచ్చండి. సో మాన్యువల్‌గా యాడ్ చేసేటప్పుడు ఏంటంటే విల్ నాట్ నో ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద హోల్ లైక్ సిఎస్ఎస్‌కి ప్రాపర్టీ ఫీల్డ్ నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో, యూఐ డేటా ఫీల్డ్ ఉందా? లేదా డేటా ఫీల్డ్ ఫర్ యాక్షన్ ఉన్నదా? సో ఈ ప్రాపర్టీస్ అనేవి మనకు తెలియదన్నమాట. సో మోడలర్ ద్వారా ఏంటంటే వీల్ కమ్ టు నో లైక్ వాట్ ఆల్ ఏపీఐ, అనోటేషన్స్‌కి ఏపీఐ అనుకోవచ్చు. సో అనోటేషన్స్‌కి ఏపీఐ లాగా వీల్ కమ్ టు నో వాట్ ఆల్ ఫీల్డ్స్ టు యాడ్ అండ్ యూజ్. సో ఎనీ టైపో ఉన్నా కూడా అగైన్ ఇట్ విల్ నాట్ రన్ అండ్ ఇట్ విల్ నాట్ రన్. సో దట్ ఈస్ అట్‌మోస్ట్ కేర్ వీ హావ్ టు టేక్. సో దిస్ ఈస్ వన్. యెస్. సో మనకి ఎస్సీజీడబ్ల్యూ అండి. సో ఎస్సీజీడబ్ల్యూ అనేది ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ టూల్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఓడేటా సర్వీసెస్. సో ఏదైనా న్యూ ప్రాజెక్ట్ అయినా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు మనం స్టాండర్డ్గా ఉండే సర్వీస్ ఏమైనా కూడా వీ కెన్ ఓపెన్ ఇట్. సో జస్ట్ సీ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ సర్వీస్. ఇదిగోండి రీడ్ రైట్ సినారియో ఉన్నది ఎస్ఏడిఎల్. సో నేను ఇప్పుడు ప్రీవియస్గా చెప్పాను కదా. సో ఎస్ఏడిఎల్ కానీ యూజ్ చేసి కానీ లేదంటే యూజింగ్ ఇక్కడ మనం ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుంటే ఇది ఉన్నదండి మేనేజ్. మనం ఇప్పుడు షాప్ ఈపీఎం ఫియరీ రెఫరెన్స్ ఉన్నది కదా. సో ఇది ఎస్ఏపి స్టాండర్డ్ గా షిప్ చేసిన ఇప్పుడు ఈఎస్ఐ డెమో సిస్టమ్ ఉంది కదా, సేమ్ ఆ సర్వీస్ అని మీరు ఇక్కడ చూడొచ్చు రెఫరెన్స్. సో మనం ఇప్పుడు యూస్ చేసిన ఈపీఎం ఫియరీ రెఫరెన్స్ యాప్. సో ఐ జస్ట్ ఓపెన్ దిస్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది ఓడేటా సర్వీస్ క్రియేషన్ అండి. సో ఈ సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తామండి? ఇప్పుడు ఈ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ బియాండ్ ఏమైనా. సో ఇవన్నీ కూడా సెపరేట్ యాక్టివిటీస్ అండి. సో ఇది ఇన్ డీటెయిల్డ్ గా మోడలింగ్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ వన్ యాక్టివిటీ. సో వీ హ్యావ్ హైదరాబాద్లో ఫస్ట్ సేమ్ ఇప్పుడు ఓడేటా సర్వీస్ క్రియేషన్ కి ఎంటిటీ టైప్స్ అని, అసోసియేషన్ అని, ఎంటిటీ సెట్స్ అని ఇవన్నీ కూడా మనం యూజేజ్ లో మాట్లాడుకున్నాం. సో ఆ ఎంటిటీ టైప్ కి క్రియేట్ చేయడానికి కావాల్సిన వాటికి లైక్ ఇప్పుడు సప్లయర్ అనేది మనం వీఆర్ యూజింగ్ ఇట్ నౌ. సో ఈ సప్లయర్ అనే దానికి ప్రాపర్టీస్, సో ఈ కాంటాక్ట్ ఈమెయిల్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ సిమిలర్లీ దానికి నావిగేషన్ ఏం లేదు. సో అందుకే ఇట్ ఇస్ ఎంటీ.
సో ప్రొడక్ట్ కేస్ తీసుకున్నాం అనుకోండి. ప్రొడక్ట్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ ప్రాపర్టీస్ మనం ఇన్ డాష్‌బోర్డ్ అప్లికేషన్‌లో మనం యూజ్డ్ ఇట్. సో దీనికి నావిగేషన్ ప్రాపర్టీ చూసారంటే సప్లయర్ అండ్ నావిగేషన్ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవి క్రియేట్ చేయడానికి డేటా మోడల్‌కి మనకి దేర్ ఆర్ లైక్ అదర్ అబాప్ ప్రోగ్రామింగ్ ఉన్నాయండి. వేర్ యూజింగ్ బాపీస్ అని అంటాం. సో బాపీస్ అవి యూజ్ చేసి ఒక స్ట్రక్చర్‌ని మనం ఇంపోర్ట్ చేస్తాం. లైక్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసాం అనుకోండి. డేటాబేస్‌లో ఒక టేబుల్ ఉన్నది. ఆ టేబుల్‌కి ఆహ్, ఇప్పుడు ఫీల్డ్ నేము వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఈ కేస్‌లో చూసారంటే సప్లయర్ అనేది టేబుల్ అనుకోండి. సప్లయర్ నేమ్ అయితే అందులో కాలమ్ నేమ్స్ ఐడి, నేమ్, ఈమెయిల్ అని ఉన్నాయి. సో ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ టేబుల్ స్ట్రక్చర్ ఫస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ కేసెస్‌లో ఏంటంటే విల్ హావ్ ఆల్ ద డేటాబేస్ టేబుల్స్ ఎగ్జిస్టింగ్. సో ఆ స్ట్రక్చర్‌ని వీళ్ళు ఇంపోర్ట్ చేస్తే అప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని యాడ్ అవుతాయి. ఐదర్ మాన్యుయల్‌గా 111 యాడ్ చేయొచ్చు. లేదా ఈ టేబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయొచ్చు. సో దిస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఏ హ్యూజ్ లైక్ ఇప్పుడు మనం యూఎఫ్ఏ ప్రోగ్రామింగ్ ఎలాగైతే చేసామో ఇదన్నిటికి కూడా దేర్ ఆర్ లైక్ ఎక్స్‌టెన్సివ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ వెరీ ఎలాబరేట్. సో ఐల్ టేక్ దిస్ సెషన్ ఇన్ డీటెయిల్‌గా వన్స్ విల్ టేక్ ఇట్ వేర్ హౌ డు వి డూ ఇట్. సో బేసిక్‌గా ఇప్పుడు మన కేస్‌లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా ఈ అసోసియేషన్ యాడ్ చేయాలంటే ఇలా ఎంటిటీస్ క్రియేట్ చేసిన తర్వాత అసోసియేషన్‌కి ఇలా రిలేషన్‌షిప్ అసైన్ చేయడం. అండ్ సిమిలర్‌గా వి హావ్ ఆఫ్టర్ దిస్ యాక్టివిటీ వి హావ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లైక్ క్రడ్ ఆపరేషన్స్ కావాలనుకోండి. ఇప్పుడు సప్లయర్స్‌కి ప్రెజెంట్ క్రియేట్ అప్డేట్ ఇక్కడ మీరు చూసారంటే ఫాల్స్ అని ఉంది. ఫాల్స్ అని. సార్టబుల్ ఫాల్స్, క్రియేటబుల్ ఫాల్స్ అని. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే వి కెన్ ఇక్కడ మీరు క్రడ్ ఆపరేషన్స్ దగ్గర ఇక్కడ లాజిక్ మెథడ్స్ యూ హావ్ టు రైట్. సో ఇక్కడ సప్లయర్స్‌కి మ్యాపింగ్ ఒకటి స్టాండర్డ్‌గా క్రెడ్ ఆపరేషన్స్ క్రియేట్ చేయడానికి కూడా ఒక వే ఉన్నది. అండ్ ఇన్ డీటెయిల్‌గా కొద్దిగా ఎక్స్‌టెన్సివ్‌గా రాయాలంటే మాత్రం వి హావ్ టు యూజింగ్ అబాప్ కోడింగ్ యూజ్ చేసి మనం క్రియేట్‌కి స్పెసిఫిక్‌గా లాజిక్ రాయొచ్చు. డిలీషన్‌కి ఒక లాజిక్ రాయొచ్చు. రీడింగ్‌కి లైక్ మనం ఇప్పుడు డేటా అంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఇది చూపిస్తున్న డేటా అంతా ఉంది కదా! లైక్ సప్లైస్ అని ఇదంతా కూడా రీడ్ క్వెరీ అండి. సో ఇక్కడ స్టాండర్డ్ క్వెరీస్ ఉంటాయి. సో స్టాండర్డ్ క్వెరీస్ యూజ్ చేసి మనం ఈ బేసిక్ సినారియోస్ అన్ని కూడా మనం చేయొచ్చు. స్టాండర్డ్ టేబుల్స్ తీసుకొని స్ట్రక్చర్ తీసుకొని ఎంటిటీ క్రియేట్ చేయొచ్చు. ఆ ఎంటిటీ క్రియేట్ చేసిన తర్వాత స్టాండర్డ్‌గా ఉన్న డేటాని వి కెన్ షో. బట్ ఇన్ డీటెయిల్‌గా ఎలాబరేట్‌గా మీరు దీన్ని ట్వీక్ చేయాలి. ఇందులో వేరియస్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి జాయిన్స్ యూజ్ చేసి మెర్జ్ చేయాలనంటే ఇట్ రిక్వైర్స్ అడిషనల్ అబాప్ లాజిక్ అన్నమాట. సో యూఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద కాంటెక్స్ట్ కదండీ. సో ప్లెయిన్ అండ్ సింపుల్‌గా ఒక టేబుల్ తీసుకొని మీరు చేయాలనుకోండి రీడ్ క్వెరీ అని. ఇక్కడ కూడా సేమ్ మనకి విజార్డ్ ఎలాగైతే ఉందో మోడలర్ అని ఈ మ్యాపింగ్ అనేది మోడలర్ అన్నమాట. సో మ్యాపింగ్ యూజ్ చేసి వి కెన్ అసైన్ ఈ ఐడీకి ఇది టేబుల్ అన్నమాట. ఇప్పుడు సప్లయర్ అనేది టేబుల్ అండి. ఈ టేబుల్‌లో ఏ ఫీల్డ్ ఇక్కడ చూపించాలి రీడ్ క్వెరీలో అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో డైరెక్ట్‌గా మీరు ఈ ఐడీకి అనేది కీ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తారు. సో నేమ్‌కి అంటే వి కెన్ మ్యాప్ టు నేమ్. సో అలాగా వి కెన్ ఆటోమేటిక్‌గా మ్యాప్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఆటోమేటిక్‌గా జనరేట్ మ్యాపింగ్ అని అంటే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ జనరేట్ ద మ్యాపింగ్ యాస్ వెల్. సో ఈ కేస్‌లో ఇఫ్ ఐ సెలెక్ట్ ఎడిట్ ఆప్షన్ ఇక్కడ జనరేట్ మ్యాపింగ్ అని అంటాను. సో ఇది టేబుల్ అండి. ఇది మన ఓడేటా సర్వీస్‌లో ఫీల్డ్స్. సో ఓకే. వెన్ ఐ సెలెక్ట్ ఇది కూడా విజార్డ్ లాగా అనమాట. సో యూజింగ్ విజార్డ్ వాట్ వి సేస్ జనరేట్ మ్యాపింగ్ అనగానే ఈ పర్టికులర్ ఓడేటా సర్వీస్ ఫీల్డ్ ఏ పర్టికులర్ టేబుల్ ఫీల్డ్ డేటాతో మ్యాప్ చేయాలనేది ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ నేమ్‌కి టేబుల్‌లోకెళ్ళి ఎస్ఏపీ అనే డేటాని ఆ పర్టిక్యులర్ టేబుల్ ఫీల్డ్‌కి ఇట్ విల్ కమ్. కావాలంటే ఈ నేమ్ మీరు మార్చాలన్నా కూడా ఇక్కడ ఓడేటా సర్వీస్‌లో డిస్‌ప్లే అయ్యే నేమ్స్‌ని డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ యూ కెన్ సెట్ ద నేమ్స్. సో బేసిక్‌గా ఏం చేస్తారు దీన్నే ఎస్ఏడీఎల్ అని అంటారు. సో ఎస్ఏడీఎల్ అనేది బీఓఎఫ్ఆర్ అనేవి అనలిటికల్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసే అప్రోచెస్. హౌ డు వి బిల్డ్ ఓడేటా సర్వీస్ అంటే. సో దిస్ ఈస్ హౌ అంటే యూజింగ్ ఈ టీ కోడ్ ద్వారా ఇక్కడ దేర్ ఆర్ లైక్ అగైన్ ఇక్కడ కూడా సర్టెన్ స్టెప్స్ ప్రాసెస్ అన్నీ ఉంటాయండి. సో వీ హావ్ టు ఫాలో దోస్ స్టెప్స్. సో ఇలా మ్యాపింగ్స్ అవి చేసిన తర్వాత దెన్ ఇది సీక్వెన్షియల్ స్టెప్ అండి. ఫస్ట్ ఎంటిటీస్ కోసం ఒక డేటా మోడల్‌ని ఇంపోర్ట్ చేస్తారు. లైక్ క్రియేట్ ఆర్ ఇంపోర్ట్ అని అంటే ఇలా డమ్మీగా ఫ్రెష్‌గా క్రియేట్ చేయాలంటే ఎంటిటీస్ అసోసియేషన్ క్రియేట్ చేయొచ్చు. లేదా నేను టేబుల్ చెప్పాను కదండీ! సో టేబుల్‌ది డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ డీడీఐసీ స్ట్రక్చర్ డీడీఐ అని అంటారు. ఐసీ.
స్ట్రక్చర్. సో అది యూజ్ చేసి దే విల్ డైరెక్ట్లీ ఇంపోర్ట్. ఇప్పుడు ఏ స్టాండర్డ్గా ఉన్న టేబుల్, ఇప్పుడు సప్లై టేబుల్ ఉంది కనుక ఈ రైట్ సైడ్ ఉన్న టేబుల్ సప్లై టేబుల్, ఆ టేబుల్ని డైరెక్ట్గా దాని స్ట్రక్చర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కాలమ్స్ అన్ని యాడ్ ఇప్పుడు అయిపోతాయి. ఇప్పుడు ఆ చెప్పండి. టేబుల్‌ని మనం ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ మనకి యానోటేషన్స్‌లో చూస్తే ఎస్ఏపీ లేబుల్ అని చెప్పి వస్తున్నాయి కదండీ యానోటేషన్స్. అవును, అవును. సో, ఇప్పుడు మనం టేబుల్‌ని ఇంపోర్ట్ చేస్తే ఓన్లీ ఆ టేబుల్ ఫీల్డ్స్ అక్కడ మట్టుకే వస్తాయి కదండీ ఇక్కడ. ఇక్కడ అవును. మళ్ళీ దానికి ఎస్ఏపీ లేబుల్ అనడానికి ఇక్కడ ఏమన్నా చేయాలండి? కరెక్ట్. ఎస్ఈజీడబ్ల్యూ. ఇది ఇక్కడ వి హావ్ వాట్ వి కాల్ సేమ్ ఇలా ఎలాగైతే ఈ స్ట్రక్చర్స్ డీడీఎస్ స్ట్రక్చర్ ఇంపోర్ట్ చేస్తున్నాం, ఐ థింక్ దేర్ ఈస్ వన్ మోర్ యాడ్ ఆన్ ఉంటుంది. లేదా ఒక టీ కోడ్ ఉన్నదండి స్పెసిఫిక్గా. సో యానిటేషన్ కి మనం యాడ్ చేయడానికి, అవి మన ఈమెయిల్ ఇవన్నీ ఓకే. చూసాం కదా, అవి మోడల్ చేయడం హ్మ్. దేర్ ఇస్ వన్ టీ కోడ్ ఉంది. ఆ టీ కోడ్ ద్వారా వెళ్తే మన ఓడేటా సర్వీస్ సేమ్ ఇప్పుడు ఇది సర్వీస్ క్రియేట్ చేయడానికి వాడుతున్నాం కదా, ఆల్రెడీ ఉన్న సర్వీస్ కి ఆ యానిటేషన్స్ ఎలా యాడ్ చేయాలని ఒక టీ కోడ్ ఉన్నది. సో ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ టీ కోడ్. సో ఆ టీ కోడ్ యూస్ చేసి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని, సేమ్ ఇప్పుడు ఎలాగైతే నేమ్స్ అవి మ్యాప్ చేస్తాం, ఈ నేమ్ కావాల్సిన ఎస్ఏపి యానిటేషన్ ఏంటి అనేది వీల్ డిఫైన్ దోస్ నేమ్స్ ఎక్సెట్రా. సో ఇన్లైన్ గా డిఫైన్ చేసిన మీరు అన్నారు కదా, అవి దానికి ఒక సెపరేట్ టీ కోడ్ ఉంది. దాని ద్వారా ఆ, ఈ పర్టికులర్ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది డిఫైన్ చేస్తాం. ఇందులో కూడా దిర్ మైట్ బి అన్ యాడ్ ఆన్, మేబీ ఐ డోంట్ రీకలెక్ట్ యాడ్ ఆన్. సో సో ఇది ఉన్నా కదా, ఇవి కొన్ని ఆటో జనరేట్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా ఆటో జనరేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ either మన నేమ్ ద్వారా. ఇఫ్ యూ వాంట్ మోడిఫై దిస్ ఆల్సో దర్ ఇస్ సెపరేట్ ఈ కోడ్ యూజింగ్ విచ్ వీ కెన్ రీనేమ్ ఆల్ దీస్ వాట్ ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దోస్ వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు ఒక డౌట్ అండి. లైక్ ఇప్పుడు ఎస్ఏపీ మనకి ఇప్పుడు క్రియేట్ రెడ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు. కరెక్ట్. ఓడేటాలో అంటే ఆల్రెడీ దిస్ వాస్ క్రియేటెడ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ రైట్? అవును, అవును. హ్మ్. సో, ఇప్పుడు సపోజ్ నాకిప్పుడు ఒక ఫీల్డ్‌ని ఎడిట్ చేయాలి. సో, ఇక్కడ మనకి ప్రాపర్టీ చూస్తే ఎడిటబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది. సో, అవును. వన్స్ అగైన్ వి హావ్ టు గో బ్యాక్ టు బ్యాక్ ఎండ్ అండ్ వి హావ్ టు చేంజ్ ఓవర్ దేర్ అండ్ వి హావ్ టు క్రియేట్ మోడిఫికేషన్స్ ఓవర్ ఫ్రంట్ ఎండ్ అంతేనండి? అంటే ఇక్కడ చిన్న క్యాచ్ ఉంటదండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫీల్డ్‌కి ఆల్రెడీ ఇది క్రియేటబుల్ లాజిక్ అని ఏం లేదు. ఆల్రెడీ మనం ఆహ్, ఇక్కడ మనం యూఐ నుంచి ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేసిన బిజినెస్ లాజిక్ అనేది ఉండాలండి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ అది ఫీల్డ్ మీరన్నది కరెక్ట్. ఎడిటబుల్, నాన్ ఎడిటబుల్ అనేది ఎలా చేస్తామంటే, మనం ఎడిటబుల్ అనేది ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ సెట్ చేయొచ్చు. త్రూ యానోటేషన్ ద్వారా ఎడిటబుల్ కాదా అనేది యానోటేషన్ ఎడిటబుల్ అని సెట్ చేస్తే బికమ్స్ ఎడిటబుల్. కానీ ఆ వాల్యూ మోడిఫై చేసిన వేర్ ఇట్ హాస్ టు అప్డేట్. సో ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ అనేది చూసాం కదా, సో ఏ ఫీల్డ్ దగ్గర అప్డేట్ అవ్వాలి ఆ వాల్యూ వెళ్ళి అనేది ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు. హ్మ్. సో దానికోసం ఏమన్నానంటే ఇక్కడ థ్రెడ్ ఆపరేషన్స్ దగ్గర రాయాల్సి ఉంటుంది అని చెప్తాను అనమాట. సో మీరు ఇన్ ఓకే. కేస్ క్రియేట్ ఆపరేషన్ దగ్గర ఇక్కడ లాజిక్ రాయలేదనుకోండి, ఈ పర్టికులర్ నేమ్ యూజర్ మోడిఫై చేస్తే, సో కరెక్ట్ సపోజ్ ఇది అబాప్ ఫీల్డ్ అని అన్నాం, ఇది మీరు యానిటేషన్ లో ఫీల్డ్ అనుకున్నాం, మీరు ఎడిటబుల్ అని యానిటేషన్ పాస్ చేస్తారు. సో నేమ్ లో వాల్యూ మీరు ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయనిస్తది. లైక్ యూఐలో అంటే అది నాన్ ఎడిబుల్ ఫీలింగ్, ఎడిబుల్ ఫీలింగ్ చూపిస్తుంది. కానీ ఇది మోడిఫై చేసిన ఆ డేటా మోడల్ తీసుకొచ్చి ఓడేటా సర్వీస్‌కి ఇస్తే, ఓడేటా సర్వీస్ ఇక్కడ క్రియేట్ దగ్గర లాజిక్ ఉండదు. లైక్ ఏ టేబుల్‌లోకెళ్ళి నేను దీన్ని ఈ డేటాని ప్లేస్ చేయాలని. సో ఆ లాజిక్ లేకపోతే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు దో వి సీ యాస్ ఎడిటబుల్ విల్ నాట్ హావ్ యాహ్! ఇక్కడ బ్యాక్‌లో అవ్వదు. సో దాన్ని సింపుల్‌గా ఎలా చూపిస్తాం అంటే, బాస్ ఇక్కడ ఫాల్స్ ఉన్నదంటే ఇక్కడ లాజిక్ ఏం రాయలేదు. మనం ఏమి చెప్పలేదు. లైక్ ఈ టేబుల్ ఏ టేబుల్‌లోకెళ్ళి రైట్ చేయాలనేది చెప్పలేదనేది ఇక్కడ సింబాలిక్‌గా ఇండికేట్ చేయడానికి ఫాల్స్ అని చూపిస్తున్నాను. క్లియర్ అండి? క్లియర్ అండి. ఇదేంటంటే ఎక్స్‌టెన్సివ్ అండి. ఈ ప్రాసెసే ఇదేం నేను యాక్చువల్‌గా మీకు చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. ఈ జనరేషన్ అనేది కూడా ఆర్ట్. లైక్ ఎలాగైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మనం వేరియస్ మెథడ్స్ చూసాం కదా! ఆహ్, లైక్ చార్ట్స్ అని ఇవని. ఇందులో కూడా యాహ్! ఈమెయిల్ హ్యాండిల్ చేయడానికి ఎలా చేయాలి? లైక్ లాకింగ్ మెకానిజం అంటారు. లైక్ ఒక యూజర్ ఎడిట్ చేస్తే ఇంకో యూజర్ ఎడిట్ చేయకుండా ఉండడానికి. సో, ఆ హ్మ్. లాకింగ్ మెకానిజం ఎలా చేయాలి? అలా ఎక్స్‌టెన్సివ్‌గా చాలా ఉంటాయండి ఇందులో కూడా. లైక్ ఫంక్షన్ ఇంపోర్ట్స్ యూజ్ చేసి కూడా ఉంటాయి. సో, బేసిక్‌గా యూజ్ చేసేది CRUD ఆపరేషన్స్. ఇది మాత్రం లైక్ ఏదైనా మనం టేబుల్ రైట్ చేయగలగాలి, న్యూ ఎంట్రీ క్రియేట్ చేయగలగాలి, మోడిఫై చేయగలగాలి. దాన్ని మనం కావాలంటే రీడ్ చేయగలగాలి. సో, మనం ఫిల్టర్ క్వెరీ అన్నాం అనుకోండి, ఫిల్టర్ క్వెరీకి ఈ కేస్‌లో. ఫిల్టర్ క్వెరీ అంటే సెర్చ్ గాని ఈట్లికి యూజ్ చేస్తాం కదా, అవన్నిటికి క్వెరీ అన్నమాట. సో, ఈ సెట్ ఆఫ్ అన్నీ కూడా ఉంటేనే విల్ బి ఏబుల్ టు హావ్. దెన్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఇది ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ ఆర్టిఫాక్ట్స్ అని అంటే ఇక్కడ ఇది రన్ ఆర్టిఫాక్ట్స్. వి హావ్ సో ఫోల్డర్.
సో ఇవి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతదండి. సో సర్వీస్ ఇంప్లిమెంటేషన్‌కెళ్ళిన తర్వాత మనం ఇది సెలెక్ట్ చేసి ఈ జనరేట్ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ అని అనగానే ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఈ కోడ్ అంతా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అంటే విజార్డ్ ద్వారా మనం చేస్తున్నాం అన్నాం కదా! సో విజార్డ్ ద్వారా మనం చేసినవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతాయి. సో బేసిక్ ఆ సర్వీసెస్ క్రియేట్ చేయడానికైతే వి కెన్ క్రియేట్ అండి. బట్ ఎక్స్‌టెన్సివ్‌గా మీరు లాజిక్ ఎలాగైతే మనం యూఐలో లాజిక్‌లు రాస్తున్నామో అలా రాయాలంటే మాత్రం యూ హావ్ టు యూజ్ అబాప్ ప్రోగ్రామింగ్ టు రైట్ ఇన్ డీటెయిల్‌గా మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా సమ్ డేటాని మోడిఫై చేయాలన్నా, స్టాండర్డ్‌గా మనకి కూడా లైక్ మల్టిపుల్ టేబుల్స్‌ని మెర్జ్ చేసి డేటా రీడ్ చేయడానికి. కొన్నిసార్లు మనం మనం ప్రీవియస్ డాష్‌బోర్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండీ! లైక్ పీఐ సిస్టమ్ నుంచి పీఐ డేటాని, లైక్ సీఆర్ఎం సిస్టమ్ సీఆర్ఎం డేటాని అలా యాహ్! మల్టిపుల్ సోర్స్ సిస్టమ్‌ని కాల్ చేస్తాడు. వీల్ యూజ్ ఆర్ఎఫ్‌సి. సో, ఆ మోడల్ దగ్గర సెలెక్ట్ చేస్తాడు. ఇంపోర్ట్ ఫ్రమ్ అని అలా మనము యూజింగ్ ఆర్ఎఫ్‌సి బార్ ఇంటర్ఫేస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్ని తెచ్చి ఒక ఎంటిటీలో పెట్టడం. ఇలా కాంప్లెక్స్ కేసెస్ అనేవి మనం చూస్తాం. సో, ఆ కేసెస్‌లో ఏం చేస్తారంటే ఒక ఎఫ్ఎం అని తీసుకుంటారు. లైక్ ఫంక్షన్ మాడ్యూల్ అంటారు. ఫంక్షన్ సో, మోడ్. యాహ్! సీఆర్ఎం డేటా మాత్రమే తీసుకోవడానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ ద్వారా అవన్నీ క్యారీ చేస్తారు. అంటే ఏం లేదు ఆ ఫంక్షన్ మాడ్యూల్ మనం కూడా డైరెక్ట్‌గా రన్ చేస్తే ఓన్లీ ఆ పర్టిక్యులర్ సీఆర్ఎం సిస్టమ్‌కెళ్ళి ఆ ఫీల్డ్స్‌ని తీసుకొస్తుంది. సో, ఇక్కడ స్ట్రక్చర్‌లో డిఫైన్ చేసేటప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఫంక్షన్ మాడ్యూల్ ద్వారా ఆ ఫీల్డ్స్ డేటా అంతా కూడా తెచ్చి ఈ మోడల్‌లో ప్లేస్ చేస్తామనమాట. సో, అలాగా ఎక్స్‌టెన్సివ్‌గా దేర్ ఆర్ లైక్ వేస్. లైక్ కేస్ టు కేస్ బట్టి కాంప్లెక్సిటీ అనేది విల్ విజువలైజ్. జనరిక్‌గా చూసేటప్పుడు యూ కెన్ హావ్ థ్రెడ్ ఆపరేషన్స్. బట్ ఎక్స్‌టెన్సివ్‌గా కూడా దేర్ ఆర్ మెనీ అదర్ యాస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఫర్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆల్సో. సో, ఇది ఇన్ ఇన్ లైక్ అంటే మీకు జనరల్‌గా ఐడియా అయింది కదా! సో, ఇది ఆర్టిఫాక్ట్స్ రన్ చేసిన తర్వాత మనం దీన్ని వాట్ డు వి సే సి సో, ఈ పర్టిక్యులర్ అన్నిటిని కూడా మనము మోడల్ సెలెక్ట్ చేస్తే వి హావ్ ఇది రిజిస్టర్ చేయాల్సి ఉంటదండి సర్వీస్. సో, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సర్వీస్ మెయింటెనెన్స్‌కి విల్ గెట్ ఆప్షన్. సో, ఇక్కడ ఆహ్, సో, ఇందాక మల్టిపుల్‌వి చెప్పాను గాని సో, ఇది ఈ ట్యాగ్స్ అనేది యాడ్ చేస్తే లాకింగ్ మెకానిజం కదా ఇంప్లిమెంటేషన్‌కి ఇది యూజ్ చేస్తాము. అండ్ సిమిలర్‌గా ఈచ్ ప్రాపర్టీస్‌కి ఇక్కడ కీ ఫీల్డ్స్ అవి సెట్ చేయడానికి ఆ సప్లయర్‌కెళ్ళి ప్రాపర్టీస్‌కెళ్ళి మల్టిపుల్ కీ ఫీల్డ్స్ అని మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఆ డేటా టైప్ ఇది డేటా ఏంటనేది మీరు ఇప్పుడు డేట్ ఫీల్డ్ యాడ్ చేయాలన్నారు కదా! సో, డేట్ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇక్కడ న్యూ ప్రాపర్టీ ఎడిట్ అని చేసి ఇప్పుడు ఐ హావ్ టు క్రియేట్ న్యూ మోర్ ప్రాపర్టీ ఇక్కడ న్యూ ఎలిమెంట్ ఇలా యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఎడిట్. సో, ఇక్కడ ఎడిట్‌లో ఉంది. సో, ఇక్కడ ఇన్సర్ట్ రో అని ఉంది కదా! ఇలా ఇప్పుడు మీరు ఇందాల అడిగిన కేస్‌లో డేట్ అనేది మనం డేటాబేస్‌లో సమ్‌వేర్ ఆ టేబుల్ ఏదైనా ఉంటే ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ డేటా టైప్ మనము సో, డేట్ టైమా, డేటా ఏంటనేది వి కెన్ సెలెక్ట్ ఇట్. సో, ఇన్ థిస్ కేస్ విల్ సెలెక్ట్ డేట్. సో, ఇలాగా దానికి క్రియేటబుల్, అప్‌డేటబుల్ అనేది మనం అక్కడ ఫీల్డ్స్ చూస్తున్నాం కదా! సో, వి కెన్ జస్ట్ సెట్ థిస్ థింగ్. సో, ఇన్ కేస్ ఇది మోడిఫై చేయొచ్చంటే క్రియేటబుల్. ఇది నల్లబుల్ డేట్ కెనాట్ బి బ్లాంక్ గనుక ఐ యామ్ సెట్టింగ్ యాస్ నాట్ నల్లబుల్. ఇక్కడ మీరు చూసారా అబాప్ ఫీల్డ్. సో, ఇది ఏ పర్టిక్యులర్ హ్మ్. ఆ టేబుల్ ఏంటనేది వి హావ్ టు సెలెక్ట్. సో, ఎక్కడ ఉన్నది ఏంటన్నది. సో, ఎనీ ఎక్సిస్టింగ్ ఉంటే వి హావ్ టు సెలెక్ట్ డేటా ఎలిమెంట్. సో, వి డోంట్ హావ్ ఎనీ టేబుల్. సో, ఇది యాక్చువల్‌గా ఈ టేబుల్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారో వి డోంట్ నో రైట్ నౌ. లైక్ అంటే ఇది మన ఈపీఎఫ్ అనేది శాంపుల్ సర్వీస్ కదా! సో, ఇది ఈ టేబుల్ కూడా మనకి ఎస్‌సి 16 అని ఉంటుందండి టీ కోడ్. సో, ఎస్‌సి 16లో ఈ పర్టిక్యులర్ ఏదైనా స్పెసిఫిక్ టేబుల్ మనకు కావాలి అనుకుంటే ఆ టేబుల్‌ని విల్ బి ఏబుల్ టు అంటే మన డేటాబేస్ ఇది ఇప్పుడు మనం యాక్సెస్ చేసేదంటే డేటాబేస్ లేయర్ అన్నమాట. సో, పర్టిక్యులర్ డేటాబేస్ అన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయి. సో, జీ స్టార్ ఇక్కడ చేశారంటే మ్యాట్‌లాబ్ తీసుకున్నా. మ్యాట్‌లాబ్ మెటీరియల్ టేబుల్
అంటే మన టేబుల్ క్రియేట్ చేసిన నేమ్ ఏవైనా మనకి ఉంటే విల్ బి ఏబుల్ టు సీ ద ఇప్పుడు డేటాబేస్ లో ఉన్న టేబుల్ ఇప్పుడు మనకు ఓడేటా సర్వీస్ నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో వీ షుడ్ నో టేబుల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ టేబుల్ ఏ నేమ్స్ తో క్రియేట్ చేశారు అనేవి ఆ స్టాండర్డ్ టేబుల్స్ అన్ని ఇవి ఏంటంటే ఫంక్షనల్ దే విల్ హ్యావ్ క్లియర్ విజిబిలిటీ ఆన్ ఏ ప్రాసెస్ కి ఏ టేబుల్ నేమ్స్ క్రియేట్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఎలాగైతే డాక్యుమెంట్ చేసుకుంటాం ఈ అప్లికేషన్ నేమ్ ఇది యూఎఫ్ అప్లికేషన్ సప్లయర్ V2 అని ఇచ్చాము అని. సో అలా టేబుల్ స్పెసిఫిక్ గా వి నో ఐ థింక్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ స్పెసిఫిక్ టేబుల్ నేమ్స్. జీస్టార్ అంటే యాక్చువల్ వి యూస్ టు గెట్ సమ్ ఐ థింక్ ఏమీ లేవనుకుంటాను. ఈకేపీఓ ట్రై చేయండి. T001 ఉంటుండొచ్చు. ఇది బేసిక్ వీళ్ళు స్పెసిఫిక్ గా మేబీ ఉండొచ్చు. ఫైన్ ఫైన్ ఓవరాల్ గా ఐడియా ఏంటంటే మనకి స్పెసిఫిక్ టేబుల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింటెడ్ ఆ ఎలిమెంట్ కి మెసేజ్ లేదా డేటా ఎలిమెంట్ మన స్క్రాచ్ నుంచి అయినా వీ కెన్ అసే. సో బేసిక్ ఏంటంటే మీరు ఇప్పుడు న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు కమ్ అండ్ యాడ్ ఇలా యాడ్ ప్రాపర్టీ యాడ్ చేస్తే దెన్ విల్ టు బైండ్ అండ్ సో దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్ అండ్ సర్వీస్ జనరేషన్ ఇవన్నీ కూడా ఆ విధంగా వస్తుంది. సో అప్పుడు మనకి ఈ ఫీల్డ్ అనేది ఇట్ విల్ బికమ్ యాక్టివ్. ఏమైనా ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఎంటిటీ. ఎంటిటీలో ఫీల్డ్ ఉంటేనే దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు బైండ్ ఇక్కడ యాడ్ చేసే వాల్యూ కానీ ఏమైనా ఇట్ కెన్ గో త్రూ. సో ఈ కేసులో మనం డేట్ వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటున్నాం కనుక ఎంటర్ చేసిన వాల్యూ ఇట్ షుడ్ బి క్రియేటబుల్. సో క్రియేటబుల్ కింద సెట్ చేసి దెన్ దానికి పర్టికులర్ గా లాజిక్ వెన్ వి డిఫైన్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ. సో అందుకే ఇది ప్యూర్లీ బ్యాక్ ఎండ్ కంట్రోల్లో ఉంటుంది. యూఐ డెవలప్మెంట్ కూడా వితౌట్ వరింగ్ దే కెన్ డైరెక్ట్లీ క్రియేట్ అని ఎందుకంటే ఫ్యూర్ ఎలిమెంట్స్ యూఆర్ ఎంఫసైజింగ్ ఇస్ ఫర్ దిస్ రీజన్. సో కంట్రోల్ అంతా కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట యూఐ కూడా. సో దిస్ ఈస్ సో విల్ సీ సమ్ మోర్ వాట్ డు వి సే ఐటమ్స్ అండి. సో ఈ పర్టికులర్ యూఐ ఎలిమెంట్ యాడ్ చేస్తాము. సో విల్ సీ సమ్ అదర్ కంట్రోల్. Similarly we have okay we'll see some other where presentation variant. సో ఇక్కడ presentation variant అని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇందులో ఫర్దర్ గా we can select option next. Okay, we have some standard I think I added some properties will take that help. So I'll just take some more options here. అంటే ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ కొన్ని అడిషనల్ ప్లే అరౌండ్ చేస్తాను. సో ఈ ఫీల్డ్స్ అన్ని ఏంటంటే మనకి ఇన్ డీటెయిల్గా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో విచ్ విల్ గివ్ సమ్ మీనింగ్ఫుల్ అవుట్కమ్. ఐ విల్ జస్ట్ సో ప్రజెంటేషన్ ఓకే ఓకే సో ఒక సార్టింగ్ వాటికి నేమ్ ఫీల్డ్కి సార్టింగ్ అది ఉన్నది. సో వీ కెన్ pick sorting etc. And similarly we had some header information key we were able to add it. Okay, so we'll try to add these instructions. Plantations presentation. So ఇక్కడ presentation దగ్గరే మనం సెలెక్ట్ చేసేటప్పుడు we can select sort based. I think it is not selection presentation, maybe it is only presentation. So ఇది సెలక్షన్ ప్రెజెంటేషన్ కాదు, ఓన్లీ ప్రెజెంటేషన్. ఓకే, సో అంటే కాంబో బాక్స్ ఆర్డర్ కేసులో విల్ యూజ్ ఇట్. సో ఇది ఏంటంటే మనకి ఈచ్ నేమ్స్ కి ఆ లైబ్రరీ ఇక్కడే ఇంటర్ఫేస్ ఏముండదు. సో వీ షుడ్ బి ఏబుల్ టు ఫెమిలియర్ విత్ వాట్ ఏమేం చేయొచ్చు అని. సో ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ
ప్రాపర్టీ రిలేటెడ్ విత్ కాంబో బాక్స్ డ్రాప్ డౌన్ లాంటిది ఉంటే అప్పుడు సెలక్షన్ వేరియంట్ యూస్ చేయొచ్చు. సో ఇన్ కేస్ రిమూవ్ చేయాలన్నా వీ కెన్ హ్యావ్ డిలీట్ ఐకాన్ నెక్స్ట్ టు ఇట్. వీ కెన్ జస్ట్ డిలీట్ ఇట్. వీ కెన్ రైట్ అంటే మనకి ఈ డేటా క్లియర్గా తెలియాలండి. సో మనం ఈ సప్లయర్లో ఏ సార్ట్ ఆఫ్ డేటా యూస్ చేస్తాం, సో దాన్ని బట్టి ఆ రిలవెంట్వి యూస్ చేయాలి. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. ప్రాబ్లం ఏంటంటే annotations కి మనకి ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న ఫీల్డ్స్ కానీ ఆ డేటా కానీ ఏంటనేది మనకి ఫుల్ ఫ్లెజ్గా క్లియర్గా తెలిస్తే వీ కెన్ సెలెక్ట్ ద రైట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్. So this is presentation area. I think we selected earlier selection presentation variant. So difference there is like అంటే ఇందులో సార్టింగ్ ఫిల్టరింగ్ ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ ఇచ్చారండి. సో సెలక్షన్ ప్రెజెంటేషన్ అనేది ఒక కాంబో బాక్స్ వాటికి ఫీల్డ్స్కి ఇచ్చారు. అలాగే సిమిలర్గా సెలక్షన్ వేరియంట్ ఇలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆఫ్ దెమ్ వన్స్ వి ట్రై టు అండ్ యాడ్ దెన్ వీల్ కమ్ టు నో ఏ ఫీల్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో వెళ్ళిన తర్వాత మన ప్రాపర్టీస్ చూస్తే వీల్ కమ్ టు నో లైక్ ఈ కేసులో సార్టింగ్ గ్రూపింగ్ ఇలాగా టోటల్ చూపించాలన్న టోటల్ చూపించడానికి. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవి ఈచ్ ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసినప్పుడే వీల్ కమ్ టు నో హౌ డు వి డూ అని. సో సార్ట్ బై గ్రూప్ బై రెండు యాడ్ చేద్దాం. సో పాత్ సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ ఆర్ నాట్ appearing yet. ఓకే, ఈ సార్ట్ ఆర్డర్ సెలెక్ట్ చేసి మళ్ళీ సార్ట్ కి మళ్ళీ ప్లస్ సెలెక్ట్ చేయండి. సో దట్ విల్ గెట్ సబ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్. సో సార్ట్ ఆర్డర్ టైప్ అని వస్తుంది. సో మనం ఇక్కడ నెస్టెడ్ చూసాం కదా, ఈ కేసులో నెస్టెడ్ వస్తుంది. సో ఏ ప్రాపర్టీ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన సార్ట్ ఆర్డర్ దగ్గర మనం సార్ట్ ఆర్డర్ హైడ్ ఆర్డర్ దగ్గర వెన్ వీ సెలెక్టెడ్ ఇట్ పాత్ దగ్గర వీ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆప్షన్. దెన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ ప్రాపర్టీస్. ఏంటంటే కామన్ లైబ్రరీని ఇన్హెరిట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే కామన్ లైబ్రరీని ఇన్హెరిట్ చేసి అగైన్ వన్స్ అగైన్. సో ఆ కేసులో ఏంటంటే వెన్ వీ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ వీ కెన్ సెలెక్ట్ ప్లస్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఫర్దర్. సో ఈ కేసులో వెన్ ఐ సెలెక్టెడ్ ఇట్ ఐ గాట్ సార్ట్ ఆర్డర్ టైప్. సో ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసరికి అగైన్ వీ కెన్ సెలెక్ట్ based on which property, based on name we are trying to sort this thing. So similarly group by, so group by kelli we'll add one more property where group by multi-line text. Okay, multiple line text ద్వారా group చేసేటట్టు. అండ్ ఇక్కడ డేటా టైప్ పాత్ తీసుకుందాం. అండ్ గ్రూప్ బై కూడా విల్ టేక్ యాజ్ నేమే తీసుకుందాం. సో బేస్డ్ ఆన్ నేమ్ కూడా గ్రూపింగ్. సో సార్టింగ్ గ్రూపింగ్ లాంటి ఫంక్షనాలిటీ ఉంటాయి కదా, అవి ఇన్బిల్డ్గా ఉన్న వాటిని వీఆర్ ట్రైంగ్ టు సెట్ అండి. సో నౌ ఇఫ్ యూ సేవ్ అండ్ ఇఫ్ యూ సీ ద యానిటేషన్ కోడ్ ఆటోమేటిక్గా ఇదేంటంటే మనం ఫస్ట్ లెవెల్లో సప్లయర్లో యాడ్ చేసాం. సో ప్రజెంటేషన్ వేరియంట్కి ఇలా రికార్డ్ యానిటేషన్ అని యాడ్ చేస్తున్నాం, సార్టింగ్ అని యాడ్ చేస్తున్నాం. దానికి ఏ టైప్ ఆఫ్ సార్టింగ్ చేస్తున్నాం అనేది దానికి మళ్ళీ నేమ్ అనే ఫీల్డ్కి ఇస్తున్నాం. సో ఈ నేమ్ ఫర్దర్గా ఎక్కడున్నదో దాని పాత్ రిలవెంట్ అన్నిటికి కూడా ఇట్ విల్ గో అండ్ పికప్ ఆల్ ద రెస్పెక్టివ్ వాల్యూస్. ఎనీ అదర్ మనం ప్రాపర్టీస్ అసైన్ చేసాం అవన్నీ కూడా ఇట్ విల్ పిక్ ఇట్ అప్. సో ఈ విధంగా ఏంటంటే వీ కెన్ యాడ్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ పాత్ నేమ్ ఇవన్నీ కూడా మన స్టాండర్డ్ మెటాడేటాలో ఉన్నాయి. సో ఈ మెటాడేటాలో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, బేసిక్గా ఈ మెటాడేటా ఫైల్ని ఎక్స్టెండ్ చేస్తాం. సో ఇలా స్పెసిఫిక్ యాక్షన్స్ని వన్స్ వీ యాడ్ అండ్ ఎక్స్ప్లోర్ దెన్ విల్ గెట్ ఫ్యూ ఆప్షన్స్ అండి. సో ఇఫ్ విల్ జస్ట్ ట్రై రీలోడింగ్ ఇట్. ఇక్కడ డిసి అని ఉంది కదా, ఇట్ షుడ్ కమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బేసికలీ. సో డేటా అంతా కూడా మనకి వీఆర్ సార్టింగ్ బేస్డ్ ఆన్ నేమ్ బట్టి వీఆర్ ట్రైంగ్ టు సార్ట్ ఇట్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ఇక్కడ చూసారంటే యూజింగ్ నేమ్ తోటి ఏబిసిడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇట్ ఇస్ గెటింగ్ సార్టెడ్ ఏబిసిడి అని. సో ప్రీవియస్లీ వీ యూస్ టు హ్యావ్ సమ్ ర్యాండమ్ డేటా యాసిస్గా ఎలా ఉందో అలా వచ్చేది. బట్ నౌ ఇట్ ఆటోమేటిక్లీ హ్యావ్ టేకెన్ బేస్డ్ ఆన్ నేమ్ కాలం ద్వారా ఇట్ సార్టెడ్. అండ్ సిమిలర్లీ వీ హ్యాడ్ వీ కెన్
ఇక్కడ డిఫాల్ట్‌గా ఈ ఎక్స్‌పోర్ట్ టు ఎక్సెల్ ఆప్షన్ డైరెక్ట్‌గా వస్తుంది. సో, దిస్ వి నీడ్ నాట్ టు హావ్ ఎనీథింగ్. సో, స్టాండర్డ్‌గా ఉండేవి కొన్ని ఇంప్లిమెంట్ అయిపోతాయి. సర్టెన్ అడిషనల్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి వి కెన్ గో. సో, ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్సే ఇఫ్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి గనుక వి ఆర్ గెట్టింగ్ 3 ఫీల్డ్స్. సో, ఇది ఆటోమేటిక్‌గా అడాప్ట్ అయిపోయింది. సో, అడ్రెస్, నేమ్, ఈమెయిల్ ఉన్నాయి. సో, ఓన్లీ వి గాట్ 3 ఫీల్డ్స్. సో, అలాగా మనం స్పెసిఫిక్‌గా ఏమైతే కావాలో అవన్నీ కూడా కాలమ్స్‌ని మనం అడిషనల్‌గా ఎక్స్‌టెండ్ చేయొచ్చు. అండ్ సిమిలర్‌లీ విల్ జస్ట్ సీ సమ్ కేస్. సో, ఇక్కడ నావిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నావిగేట్ చేసిన ఇక్కడ ఎంప్టీ ఉంది కదా! సో, వీ కెన్ యాడ్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ హియర్. సో, నావిగేషన్ చేసి హౌ డు వి యాడ్ హియర్ అనేది దిస్ ఈస్ వన్ వీ కెన్ సీ. అండ్ వీ కెన్ గివ్ సమ్ ఈ టేబుల్‌కి రో కౌంట్స్ కానీ, లైక్ టేబుల్ టెక్స్ట్ కానీ అలాంటివి కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో, ఇలా ఎక్స్‌టెన్సివ్‌గా వీ కెన్ ప్లే అరౌండ్ యూజింగ్ అనోటేషన్స్. సో, దానికేంటంటే సో, ఇది కొద్దిగా టీడీయస్‌గా ఉంటదండి. మన రెగ్యులర్ డెవలప్‌మెంట్‌కి అయితే మనకి దీస్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ మచ్ మోర్ కంఫర్టబుల్ వే. ఇక్కడేంటి యూ షుడ్ నో ద రైట్ హ్మ్. లైక్ అక్కడ లైబ్రరీ మీరు ఎలాగైతే కంఫర్టబుల్ అవుతారో యానిటేషన్‌లో లైబ్రరీస్ కూడా మీరు కంఫర్టబుల్ అవ్వాలి. లైక్ లైన్ ఐటెమ్‌లో అయితే మనకి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రెజెంటేషన్ వేరియంట్‌లో అంటే సార్టింగ్ ఉంటుంది. సో, గ్రూపింగ్ ఇలాంటివి ప్రెజెంటేషన్ వేరియంట్‌లో ఉంటాయి. సో, ఏ పర్టిక్యులర్ ఏరియాలో విల్ హావ్ అనేది వి నీడ్ టు అండర్‌స్టాండ్. కెన్ సో, ఐల్ సెలెక్ట్ హెడర్ ఇన్ఫో. హెడర్ ఇన్ఫో సెలెక్ట్ చేసి సో, ఇక్కడ హెడర్ ఇన్ఫో అనేది నథింగ్ బట్ టేబుల్ యొక్క హెడర్ ఇన్ఫో డీటెయిల్స్ అండి. సో, ఆ హెడర్ ఇన్ఫో దగ్గర మనం ఐ18లో నుంచి ఇన్ కేస్ సింగిల్ ఐటెమ్ ఉంటే సింగులర్ ఫార్మ్‌లోని ఆహ్, మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటే డబుల్ లైక్ ఇది సప్లయర్ డీటెయిల్స్. సో, సప్లయర్స్ అని అలాగా మనం ఆటోమేటిక్‌గా కాంటెక్స్ట్ బట్టి నంబర్ ఆఫ్ వాల్యూస్ బట్టి డిఫైన్ చేసేటట్టు కూడా దే ఆర్ గివింగ్ ఆప్షన్. సో, సీ ఇఫ్ ఐ మల్టీ లైన్ టెక్స్ట్ అనే అవసరం లేదు. స్ట్రింగ్. సో, ఇక్కడేంటంటే స్టాటిక్ టెక్స్ట్ ఇస్తాను. సో, ఐ18 ఫైల్‌లో మనం ఏం డిఫైన్ చేయలేదు గనుక స్టాటిక్ టెక్స్ట్ ఇస్తాను. సో, ఇక్కడ సప్లయర్ అని సింగులర్‌గా ఉంటే సప్లయర్ అని చూపించమంటున్నాను. ఇన్ కేస్ ప్లూరల్ అయితే సప్లయర్స్ అని ఇలాగా ఐ కెన్ టేక్. సో, ఓకే. ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ ఇఫ్ ఐ రన్ లెట్స్ సీ. సో, ఇక్కడ చూసారా ఇనిషియల్‌గా 0 అని వచ్చింది. సో, సప్లయర్స్ అని వచ్చింది. సో, ద మొమెంట్ వి సెలెక్ట్ ఇట్ ఆటోమేటిక్‌లీ కౌంట్ ఇవన్నీ లాజిక్ కూడా ఆటోమేటిక్‌లీ ఇట్ యాడెడ్ ఇట్. సో, బేసిక్‌గా ఏంటంటే వి డిడ్ నాట్ రైట్ ఎనీ సింగిల్ లాజిక్ ఫర్ డిస్ప్లేయింగ్ ద కౌంట్. సో, క్వెరీలో ఉన్న నంబర్ ఆఫ్ డాలర్ కౌంట్ అనేది పిక్ చేసుకోవాలని ఇట్ వాస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఆటోమేటిక్‌గా ఇన్ కేస్ సింగిల్ ఎంట్రీ ఒకటే వాల్యూ ఉందనుకోండి ఇట్ బికమ్స్ సప్లయర్. ఇన్ కేస్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఇట్ బికమ్స్ సప్లయర్స్. సో, ఇలాగా వి కుడ్ యాడ్ దిస్ స్ట్రక్చర్ అసలు. ఇలాగేంటంటే ఈచ్ ఏరియాని మోడిఫై చేయడానికి వి హావ్ టు డిగ్ ఇన్ డీప్ అండి. సో, ఈచ్ సెక్షన్‌కి ఎలా యాడ్ చేయాలనేది వన్స్ వి ఆర్ ఫెమిలియర్ విత్ ఈచ్ ఆఫ్ ద లైబ్రరీస్‌లో ఉన్న ఫంక్షనాలిటీ మనకి వెన్ వి ఆర్ క్లియర్, దెన్ వి విల్ బి ఏబుల్ టు యాడ్ ఫర్దర్ డీటెయిల్స్. ఐ థింక్ ఐ యాడెడ్ సమ్ మోర్. యాహ్! సో, ఇప్పుడు సిమిలర్‌గా ఇక్కడ ఇట్ డైరెక్ట్‌గా కోడ్ ద్వారా మనం యాడ్ చేస్తే ఎలా యాడ్ చేస్తాం అనేది. సో, ఐ యాడెడ్ సమ్ స్మాల్ కోడ్ స్నిప్పెట్ యాస్ వెల్. ఐ విల్ టేక్ దట్ డైరెక్ట్‌లీ. సో, జస్ట్ ఒక టైటిల్ యాడ్ చేసి ఒక డేటా ఫీల్డ్ యాడ్ చేస్తున్నాము. సో, దిస్ ఈస్ అండర్ అవర్ హెడర్ ఇన్ఫో. సో, హెడర్ ఇన్ఫో. సో, దిస్ ఈస్ అవర్ హెడర్ ఇన్ఫో. సో, ఐ యాడెడ్ జస్ట్ వన్ ప్రాపర్టీ. సో, హార్డ్ కోడ్ చేసి నేను ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాను. లైక్ ఇలా ప్రాపర్టీ టైటిల్ అని ఇచ్చి ఒక డేటా ఫీల్డ్ అని ఇచ్చి ఇలా వి ఆర్ ట్రైయింగ్ టు యాడ్. సో, ఈ ప్రాపర్టీ వాల్యూ ఉంది కదండీ. సో, వి హావ్ దీంతో పాటు ఐఎమ్ జస్ట్ యాడింగ్ హార్డ్ కోడింగ్ ద వాల్యూస్. సో, వి నో సర్టెన్ సింటాక్స్ నౌ. లైక్ అక్కడ యూఐలో కాకుండా డైరెక్ట్‌గా హౌ డు వి యాడ్ అని. సో, ఐ యాడెడ్ వన్ ప్రాపర్టీ.
సో న్యూ ప్రాపర్టీ అని యాడ్ చేశాను, వేర్ ప్రాపర్టీ అని చెప్పి దానికి జస్ట్ ఐ హ్యావ్ గివెన్ పాత్ as నేమ్. సో నేమే చూపించమని అంటున్నాను, అది వాల్యూ అని. సో ఇక్కడ సేమ్ దీన్ని ఐ జస్ట్ డూప్లికేటెడ్ దిస్. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఒక డేటా ఫీల్డ్ అని క్రియేట్ చేసి దానికి ఐ జస్ట్ సెట్ వాల్యూ అండ్ నేమ్. సో ఇలా ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా మాడిఫై చేశాను. సో యూఐ మోడలర్తో కాకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తే కూడా హౌ ఇట్ appears అనేది విల్ సీ. సో ఇఫ్ ఐ రీలోడ్ దిస్ నౌ, ఇదంటే ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఉంటే దెన్ విల్ బి కంఫర్టబుల్ అండి. సో మనకి ఓడేటా సర్వీస్లో ఉన్న ఎలిమెంట్స్, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ డేటా అనేది మనకు అర్థం అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్స్ వీ నో ఏ పర్టికులర్ డేటా యూస్ చేస్తామని తెలిస్తే దెన్ అవర్ టాస్క్ విల్ బి ఈజీ. సో ఈ కేసులో ఇఫ్ ఐ సెలెక్ట్ ద రో, సో ఇక్కడ చూసారంటే ఆ పర్టికులర్ నేమ్ టైటిల్ అనేది మనం డిఫైన్ చేసిన వాల్యూ ఇట్ ఈస్ కమింగ్ అప్. సో బ్యాక్ నావిగేషన్స్ ఈ పర్టికులర్ నేమ్. సో ఎక్కడైతే మనం సెలెక్ట్ చేస్తాం ఆటోమేటిక్గా ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అప్లైంగ్. సో త్రూ కోడ్ ద్వారా మనం యాడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. సో వేర్ టు ప్లేస్ ఎక్కడ అనేది అది త్రూ మన క్లియర్ కట్ యానిటేషన్స్ పొజిషనింగ్తో ప్లే అరౌండ్ చేయాలండి. ఇట్ విల్ టేక్ సమ్ ఎఫర్ట్, కానీ ఇది బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. కానీ వన్స్ బిల్డ్ చేశారంటే ఎన్ని అప్గ్రేడ్ లెవెల్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఎస్ఏపి ఈ ఫైల్ని ఆటోమేటిక్గా దే విల్ బి ఏబుల్ టు అప్డేట్ ఇట్ అండి. లైక్ రేపు పొద్దున ఏమైనా డిప్రికేటెడ్ ఫైల్స్ వచ్చినా కూడా ఎస్ఏపి ఏం ప్రామిస్ చేస్తుందంటే ఫిఏ ఎలిమెంట్స్ ద్వారా డెవలప్ చేసిన వాటికి ఆటోమేటిక్గా వాటికి సింటాక్స్ కానీ, ఇప్పుడు మనం V2 నుంచి V4కి అప్గ్రేడ్ అయినట్టు సింటాక్స్ మారిపోయిందని చెప్పాం. బట్ ఇలాంటివి ఫ్రేమ్ వర్క్ ద్వారా న్యూ చేంజెస్ వచ్చినా కూడా ఎస్ఏపి ఏం చెప్తుందంటే యానిటేషన్స్ ద్వారా మీరు ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్, కానీ మీరు అలా బిల్డ్ చేసిన అప్లికేషన్కి ఆటోమేటిక్గా ఎలాంటి కన్వర్షన్స్ ఏమైనా కూడా ఎస్ఏపి టేక్ కేర్ చేస్తూనే ఉంటుంది. లైక్ ఈ సింటాక్స్లో రాసినా కూడా ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఎన్ష్యూర్ దట్ ఫ్యూచర్లో V4 కావాలంటే V5లో డిఫరెంట్ సింటాక్స్ వచ్చినా కూడా ఆటోమేటిక్లీ ఇట్ విల్ మైగ్రేట్ అవర్ ఎగ్జిస్టింగ్ సింటాక్స్ టు న్యూవర్ సింటాక్స్. రెగ్యులర్ అప్లికేషన్స్లో అనుకోండి అలా మైగ్రేట్ అవ్వదు. సో మన కోడ్ రాసిన దానికి న్యూ వెర్షన్స్కి కొన్ని డిప్రికేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అప్డేటెడ్ లైబ్రరీస్ వాటిని మన అప్లికేషన్స్లో మళ్ళీ చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ యానిటేషన్స్. యానిటేషన్ అంటే బ్యాక్ అండ్ డెవలపర్స్కి ఇట్ విల్ గివ్ యువర్స్ దెమ్ ద ఫుల్ కంట్రోల్. యూఐలో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసిన డేటా టైప్స్ కానీ ప్రాపర్టీస్ని కానీ వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ లాగా దే కెన్ యూజింగ్ మోడలర్ దే కెన్ డిజైన్ ద హోల్ స్ట్రక్చర్. సో సిమిలర్ ఇక్కడ యూఐ లైన్ ఐటెంకి వి ప్లే సో మల్టిపుల్ ఫీల్డ్స్ ఇలా హెడర్ ఫీల్డ్స్ అని ఇలా యాడ్ చేయొచ్చు, అండ్ సబ్ సెక్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ అగ్రిగేషన్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఓవిపి ఎగ్జాంపుల్లో విల్ సీ అదర్ లైబ్రరీస్. సో జనరల్గా ఉండే లైబ్రరీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వీ కెన్ యూజ్. సో ఇలా ఎడిషనల్ ప్రాపర్టీస్ ఏమైనా కూడా కీప్ ఆన్ ఎలా యాడ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ రావడానికి అయితే టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ జనరల్గా లేమన్గా ఒక స్టాటిక్ ట్రాన్సాక్షన్ డేటాని ప్లే అరౌండ్ చేయాలంటే ఈ విధంగా యూస్ చేస్తాం. సో దీనికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, స్టాండర్డ్ ఎక్సర్సైజ్. సో ఆల్రెడీ ఐ షేర్డ్ ఇట్. సో మీకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో యూ విల్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ దేర్. జస్ట్ ఈ ఎక్సర్సైజ్ లో మీకు మనం ఇప్పుడు చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా డీటెయిల్డ్ గా సేమ్ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో ది స్టెప్స్ అండి. సో ఈ ఇన్స్ట్రక్షన్ స్టెప్స్ ఫాలో అండి, సో దట్ యూ విల్ హ్యావ్ డీటెయిల్డ్ ఐడియా ఆన్ క్రియేటింగ్ ది సేమ్ స్టెప్స్. సో వన్స్ అయితే మీరు ఫెమిలియర్ అయ్యారంటే దెన్ విల్ హ్యావ్ క్లియర్ ఐడియా ఆన్ హౌ టు డూ ఎక్సెట్రా. యానిటేషన్స్ కి చాలా లిమిటెడ్ గా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, బికాస్ దే ఆర్ కొంత టఫ్ టైమ్. బట్ యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ వన్ మోర్ హియర్ వేర్ వీ కెన్ యూస్ దిస్. సో ఈ ఎక్సర్సైజ్ సేమ్ ఇప్పుడు ఈరోజు ఎక్సర్సైజ్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ స్ట్రక్ ఆల్సో ఇన్ గిట్హబ్ ఐ అప్డేటెడ్ దిస్ అండి. So I added this folder. You can directly refer to this annotations folder. So ఏదైతే ఇక్కడ అప్డేట్ చేస్తున్నా యూ కెన్ రిఫర్ టు దిస్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్. annotation instruction ఎక్కడైనా స్ట్రక్ అయితే
And similarly, if you can follow this instructions here. So ఈ exercise step by step exercise కూడా you can follow either way. సో ఇది ట్రై చేయండి. సో దెన్ విల్ కమ్ టు అండ్ ఫర్దర్గా ఎక్స్టెన్సివ్గా ఫియరీ ఎలిమెంట్స్. సో స్పెసిఫిక్ ఇది ఫియరీ ఎలిమెంట్స్ అఫీషియల్ ఎస్ఏపి వికీ అండి ఇది. సో అఫీషియల్ వికీలో ఈచ్ వెర్షన్లో లైక్ వెర్షన్ V2లో ఫియరీ ఎలిమెంట్స్కి సో న్యూ థింగ్స్ ఏమైనా ఇచ్చిన ఆ సంబంధించిన స్పెసిఫిక్ యానిటేషన్ ద్వారా చేయాలనుకుంటే ఓవిపికి సంబంధించిన వాటికి కూడా దే హ్యావ్ గివెన్ ఎక్స్టెన్సివ్ రిఫరెన్స్. సో ఇది బాగా యూస్ అవుతుంది యానిటేషన్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్కి. దిస్ ఇస్ లైక్ మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ కొన్ని కూల్ ఫంక్షనాలిటీస్ కానీ యానిటేషన్స్ ద్వారా చేసినవి ఎంతవరకు మ్యాక్సిమం చేయొచ్చో అంత కూడా సెంట్రల్ రిపోజిటరీ. సో ఇవి వేరియస్ క్యాచెస్ కూడా ఉంటాయి. లైక్ కొన్నిటికి ఏంటంటే యూ షుడ్ నో సిడిఎస్ వ్యూస్. సో సిడిఎస్ వ్యూస్ ద్వారా యూ హ్యావ్ టు ప్లే అరౌండ్. సో ఇదేంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఎక్కువ హ్యాండీగా ఉంటుంది. బట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఆల్ అప్రోచెస్. సో హౌ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు డీల్ విత్ అని. And this is the official SAP wiki, so we can pick all. See, whatever we are discussing are all SAP standard గా సజెస్ట్ చేసి రికమెండ్ చేసే అప్రోచెస్ మనం ఫాలో అవుతున్నాము. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది వెబ్ ఐడిలో ట్రై చేయండి. సో వన్స్ ఇది బాగా ఫెమిలియర్ అయితే అప్పుడు బిజినెస్ అప్లికేషన్ చేస్తే మీకు ఈ యానిటేషన్ మోడల్ అది అందులో ఉండదండి. అది డ్రాబ్యాక్ అవుతుంది. ఓకే 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 అదే యానిటేషన్ మోడలర్ అవి అందులో కూడా వస్తాయండి. సో మేబీ షార్ట్లీ దే రిలీజ్ ప్లగిన్స్ అవిని. ప్రాబ్లం ఏంటంటే మీరు ఫస్ట్ టైం యూజర్ కింద మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఈ కోడ్ ద్వారా నేను ఇప్పుడు ఎడిట్ చేశాను అనుకోండి, అసలు లైక్ ఐ కుడ్ అండర్స్టాండ్. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్. లైక్ ఎందుకు కరెన్సీకి ఇలాగ యాడ్ చేస్తాం, కరెన్సీలో మళ్ళీ ఇలా యాడ్ చేస్తాం, ఇలా డీప్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది విల్ నాట్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్. ఇదేంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఆల్రెడీ వాళ్ళ ఏ డేటా టైప్ వాడాం ఇవి వాడామని తెలుస్తుంది కనుక ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తున్నారంటే సేమ్ ఇక్కడ మనం ఏదైతే చూపించానో సిమిలర్ అప్రోచ్ దే ఆర్ ట్రైన్ టు గివ్. వేర్ మీరు ఒక డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవడం. సో డేట్ ఫీల్డ్కి ఒక డేటా టైప్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ప్రాపర్టీ సెట్ చేయడం. సో సిమిలర్ అప్రోచ్ దే ఆర్ ట్రైన్ టు గివ్. హెడర్ డేటా దగ్గర హెడర్ డేటా అని, లైన్ డేటా దగ్గర లైన్ డేటా దగ్గర ఏమే డేటా టైప్స్ యాడ్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్, ఇలా మీరు అన్ని ఫీల్డ్స్ 10 ఫీల్డ్స్ కానీ 10 ఫీల్డ్స్ ఇది విజార్డ్ ద్వారా యూఏ ఉంటుంది కనుక మ్యాపింగ్ ఇవన్నీ సింటాక్స్ ఎర్రర్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ మనకి బెటర్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ డేటా ఫీల్డ్కి మనకి వీ డోంట్ నో లైక్ డేటా విత్ ఫీల్డ్ యూఆర్ఎల్ యూస్ చేయాలా, యూఆర్ఎల్ యూస్ చేయాలా, వాల్యూ యూస్ చేయాలా. సో ఇవన్నీ ఏంటంటే టు గెట్ యూస్ టు ఇట్ ఇట్స్ గుడ్ టు యూస్ మోడలర్. సో ఒకసారి ఇది ఈ ఎక్సర్సైజ్ దీంతో ట్రై చేసి చూడండి. అండ్ వీల్ సీ అనలిటికల్ సినారీస్ కూడా కొన్ని చూద్దాం. అండ్ ఇఫ్ యూ వాంట్ విల్ డిస్కస్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్ టాపిక్ ఆర్ ఇఫ్ నాట్ సేమ్ ప్యారల్ గా క్రెడ్ ఆపరేషన్స్ మన రెగ్యులర్ దాంట్లో చూద్దాం. తర్వాత అప్పుడు ఇక్కడ కూడా క్రెడ్ ఆపరేషన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అనలిటికల్ కానీ విల్ సీ. సో దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తున్నాం అనమాట. వీఆర్ కంపేరింగ్ నౌ. వీ సా ఫ్రీ స్టైల్ ఫియరీ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలని చూసాము, యానిటేషన్ ద్వారా ఫర్దర్ గా ఎలా బిల్డ్ చేయాలని చూస్తాం. సో వీఆర్ లుకింగ్ ఎట్ బోత్ అప్రోచెస్ హౌ టు డూ ఇట్ ప్యారలల్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే నేను చేసినట్లు ఏమైనా ఉన్నాయండి సో స్పెసిఫిక్ గా? ఓకే. సో అయితే ఇది జస్ట్ ఇది ట్రై చేయండి. సో ఈ వికీలు కూడా ఒకసారి చూడండి. ఇఫ్ వీ ఫైండ్ ఇట్ ఎనీథింగ్ యూస్ఫుల్, సో విల్ టుమారో విల్ డిస్కస్ ఆన్ సమ్. ఓకే ఓకే థ్యాంక్స్ అండి.